హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు. జడ శ్రవణ్ కుమార్ గారిని రెగ్యులర్గా మనం జూమ్లో ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ వస్తే ఆయన పాడ్కాస్ట్ కోసం పట్టుకొచ్చాను మీకోసం. సార్ నమస్తే. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వచ్చినందుకు స్టూడియోకి. థ్యాంక్ యూ సో మచ్. జూమ్లోనే చూస్తున్నాం మిమ్మల్ని. థ్యాంక్ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్ ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? ఓకే, ఆంధ్రప్రదేశ్ బాగుంది అనుకుంటే బాగుంది అనుకోవాలి. కాకపోతే నాకు తెలిసి ఏంటో ఆంధ్రప్రదేశ్కి శాపాలు పట్టినాయి ఏమో అని అనిపిస్తుంది నాకైతే. ఏంటి శాపం? ఎవరు శాపం? ఇప్పుడు 2014 తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ విడిపోయిన తర్వాత మా రాష్ట్రానికి మీరందరూ వచ్చి దోచుకున్నారు, తెలంగాణ దోచుకున్నారు అని ఒక ద్రోహుల్లాగా ఆంధ్ర వాళ్ళని చిత్రీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెడగొట్టి పంపించేసిన తర్వాత 2014 విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6,500 రమారమి ద్రవ్య లోటుతోటి, రెవెన్యూ లోటుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఫ్రెష్గా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నరసింహరావు గారు మీరు ఒక విషయం ఆలోచించేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి మేజర్గా. 13 జిల్లాల్లో 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి మెజారిటీ ముఖ్యమంత్రులు రాయలసీమ వాళ్ళు పరిపాలించారు. ఎన్టీ రామారావు గారు కొంతకాలం పరిపాలించారు, నాదెండ్ల భాస్కర్రావు కొంతకాలం పరిపాలించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు కనీసం పట్టుమని 10,000 మందికి ఉపాధించి ఒక ఫ్యాక్టరీని, ఒక ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్ తీసుకురాలేకపోయినారు పాలకులు. అంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి కొంత జీవనదులు ఉన్న కారణంగా పొలాలు పండినయేమో కానీ పట్టుమని 10,000 మందికి ఉపాధి ఇచ్చేటువంటి ఒక పెద్ద పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956 నుంచి ఏర్పాటు చేయలేకపోయినారు. అంటే ఇలాంటి ఏర్పాటు చేయలేని ఇలాంటి రాష్ట్రం ఒక్కసారిగా 6,000 కోట్లు రమారమి ద్రవ్యలోటుతోటి, రెవెన్యూ లోటుతోటి బయటపడినప్పుడు 2014 నుంచి 2019 వరకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉనికిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాల్సి వచ్చింది. 19 తర్వాత వచ్చిన ప్రభుత్వం పరిస్థితి మీకు తెలుసు. పోనీ 24 తర్వాత అయినా సరే ఏదైనా ఆదుకుంటారేమో, రాష్ట్రం ఏదైనా బాగుపడుతుందేమో అనుకుంటే 2024 తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 కంటే ముందున్న దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది. మీరు ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో పేపర్లు చదవట్లేదా? టీవీలు చూడట్లేదా? ఏమంటున్నాయి? ముఖ్యమంత్రి మాట్లాడేది వినట్లేదా? ముఖ్యమైన మంత్రి మాట్లాడేది వినట్లేదా? అది ఏంటది చెప్పండి. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గడిచిన 18 నెలల్లో వచ్చాయి. 17 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నామని ప్రకటన, ఎంఓయూలు అన్నీ ల్యాండ్ అయిపోతున్నాయని చెప్తుంటే. ఇప్పుడు నరసింహరావు గారు, నేను మీతో ఏం చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైలు, ఈ వాటర్ బాటిల్, ఈ రెండిట్లో ఏది పెద్దది? మొబైలే పెద్దది. సో ఈ మొబైలు పెద్దది అని మీరు ఎలా చెప్పగలిగారు? సైజ్ చూసి, వాల్యూ చూసి, దీని పక్కన ఉన్న కంపారిజన్ చూసి, ఈ బాటిల్ ఉన్న కంపారిజన్ చూసి మీరు చెప్పగలిగినారు ఈ మొబైల్ పెద్దది అని. ఈ మొబైల్ పక్కన ఇంకొక పెద్ద బుక్ పెడితే బుక్కే పెద్దదండి అంటారు మీరు. నేనేమంటానంటే, డెవలప్మెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. అది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజిత విలసిల్లిపోతుంది అని ఒక స్టేట్మెంట్లతోటి రగిలేదు కాదు. ఐ లవ్ ఆవకాయ, అమరావతి ఆవకాయ, ఈ పిచ్చి ప్రశ్నలు, పిచ్చి రైజింగ్ ఆంధ్రప్రదేశ్, రైజింగ్ తెలంగాణ, ఇవన్నీ పిచ్చి ఆలోచనలు రాజకీయ నాయకులు పెట్టేటువంటి ఒక పొలిటికల్ స్లోగన్స్. ఎందుకు? కమ్ టు దట్. మీరు రోజు పేపర్ చూడటం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలిగిపోతుంది కదా అన్న దానికి 19 లక్షల 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు, 17 లక్షల ఉద్యోగాల కల్పన దానికి చెప్తున్నా నేను. ఇప్పుడు మాట చెప్పటానికి స్టాటిస్టిక్స్కి చాలా తేడా ఉంటుంది నరసింహరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వికసిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆనంద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని చెప్తున్నారు కదా. నేను మన దాంట్లోనే ఇట్ సీమ్స్ లాస్ట్ మంత్ కాక బిఫోర్ లాస్ట్ మంత్ అనుకుంటా, నేను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి పెట్టుబడులు ఎంత వచ్చినాయి అని చెప్పేసి నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకొని మన ఛానల్లోనే ఎగ్జిబిట్ చేసినట్టు నాకు గుర్తు బాగా. ఈ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి ఇప్పుడు పెట్టుబడులు అనేవి చంద్రబాబు నాయుడు చెప్తే కరెక్ట్ కాదు, నారా లోకేష్ చెప్తే కరెక్ట్ కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్తే కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పాల్సింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్, లేదా ఏపీఐఏసీకి సంబంధించిన డిపార్ట్మెంట్. సో వీళ్ళు చెప్పినటువంటి ఫిగర్స్ ప్రామాణికం కానీ పొలిటికల్ స్టేట్మెంట్లు ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. సో ఈ స్టేట్మెంట్లతో ప్రామాణికంగా తీసుకుంటే 37,000 కోట్ల రూపాయలు ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్, నాట్ ఈవెన్ గ్రౌండెడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొన్న జరిగిన ఎంఓయూల ద్వారా 20 లక్షల కోట్ల రూపాయలు మీరు అంటున్నారు కదా, 20 లక్షల కోట్ల రూపాయలు వద్దు, 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో యాక్చువల్ గ్రౌండింగ్ అయినటువంటి పరిశ్రమ ఏదైనా ఉంది అంటే బ్లాక్ అండ్ వైట్లో రిలీజ్ చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని 18 నెలల్లో కనీసం 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలతో గ్రౌండింగ్ అయినటువంటి గ్రౌండింగ్ అయినటువంటి ఒక కంపెనీ పేరు చెప్పండి. మొన్న ఆదాని డేటా సెంటర్ సార్ ఇవన్నీ ప్రపోజ్డ్ ఇండస్ట్రీస్ రావడానికి భూమి పూజ చేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత అటు కన్నెత్తి కూడా చూడని ఇండస్ట్రీస్ కొన్ని వేలు ఉన్నాయి. మీరు భూమి పూజ గురించి మాట్లాడకండి, ఎంఓయూల గురించి మాట్లాడకండి. ఎంఓయూల గురించి మాట్లాడటం దానంత బూటకం ఇంకోటి ఉండదు. ఎంఓయూలు ఏముందండి, ఇప్పుడు మిమ్మల్ని నిన్న కేసీఆర్ గారు ఏమో అన్నట్టున్నారు నాకు గుర్తు, 5 స్టార్ హోటల్లో వంట చేసేవాడిని తీసుకొచ్చి ఎంఓయూలు చేసుకున్నారని. వీళ్ళు ఏం చేస్తారు అంటే నేను చెప్తా, రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అదాని సెంటరో అంబానీ ఇంకో కంపెనీకో రిలయన్స్ కంపెనీకో అడుగుతారు, సార్ మీ ఎగ్జిక్యూటివ్ ఒకరిని పంపించండి, ఇవేమి గ్రౌండింగ్ అవ్వవు, పాడుండవు, జస్ట్ ప్రజల కోసం, మీడియా కోసం మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 25,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని ఎంఓయూ చేసుకోండి. ఆ ఎంఓయూలో 40 కండిషన్స్ పెట్టండి. 40 కండిషన్స్లో ఏ ఒక్క కండిషను మేము వైలేట్ చేసినా కూడా మీరు పెట్టుబడి పెట్టరు, మేము అడగం. ఈ 40 కండిషన్స్లో 40 కండిషన్స్ మేము పర్ఫామ్ చేయం. సో నెక్స్ట్ మంత్ 20వ తారీఖు లోపు మాకు 100 ఎకరాల భూమి కేటాయించాలి, 21వ తారీఖు కేటాయించినా కూడా ఆ ఎంఓయూ పనికిరాదు. ఇదిగో మేము వచ్చేదందుకు గాను మాకు 100 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్లు ఇవ్వాలి, ఇదిగో మా రిక్వైర్మెంట్స్ ఇవి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్తో మేము ఎంఓయూలోకి వస్తున్నామని చెప్పేసి మాట్లాడతారు. మీరు 45,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామన్నది చివరి ఉంటుంది. సబ్జెక్ట్ టు కండిషన్స్ 40 కండిషన్స్ దాని కింద ఉంటాయి. ఆ 40 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ వైలేట్ చేసినా వాళ్ళు రారు. సో వీళ్ళు ఏం చెప్తారంటే ముందుగానే ఇన్వెస్టర్లు మీట్కి వచ్చే వాళ్ళకి, సార్ మీరు పెట్టవసరం లేదు, పాడు లేదు, మేము ఇవ్వము, ఇది ఏ విధంగానూ బైండింగ్ కాదు, మీరు వచ్చి ఊరికి సంతకం పెట్టాలండి చాలు, ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయని మేము పేపర్లో చేసుకుంటాం, పబ్లిసిటీ చేసుకుంటాం. ఉపయోగం దానివల్ల రాష్ట్రానికి పబ్లిసిటీ స్ట్రెంగ్త్. ఇప్పుడు మీరు అన్నారు కదా 25 సంవత్సరాల సీనియర్ జర్నలిస్టు, ఏమంటే మీరు పేపర్ చూడటం లేదా, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అని చెప్తున్నారు కదా, అంటే మీరు నమ్మారని నేను అనటంలా, మీరు నమ్మి నన్ను అడిగారని కూడా నేను భావించటంలా. కానీ ఒక థాట్, ఒక క్వశ్చన్కి బేస్ ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రి అధికారికంగా చేసిన ప్రకటన ఈజీగా తీసేయలేం కదా. గవర్నర్ చేత 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పి అసెంబ్లీలో చెప్పించారు. ఐడియా ఉందా మీకు? నెక్స్ట్ ప్రశ్న అడిగితే ఒక మెంబరు 4 లక్షల కల్పనకి గ్రౌండింగ్ జరుగుతుంది, మ్యాపింగ్ జరుగుతుంది, ఇచ్చామని మేము ఎక్కడ చెప్పలేదే అని వెంటనే మాట మార్చారు. గవర్నర్ చేతే కల్పించబడింది అని గవర్నర్ చేత చెప్పించారు. ప్రింటెడ్ స్పీచ్లో ఉంది. కానీ నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పారు? 4 లక్షల ఉద్యోగాలకి ఉపాధి కల్పన జరుగుతున్నది, ఇట్స్ గ్రౌండింగ్ ప్రాసెస్, ఇన్ ప్రాసెస్లో ఉంది అన్నారు. అంటే ఈవెన్ గవర్నర్ చేత అసెంబ్లీలోనే అబద్ధాలు ఆడించగలిగిన ఘనమైనటువంటి ఘనా పార్టీలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో రేపు పొలిటికల్ స్టేట్మెంట్లో 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారన్న స్టేట్మెంట్ వస్తే తప్పేంటుంది? చెప్తే ఏంటి అంటే ప్రజలని మోసం చేయాలి. ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? ప్రజలు మోసం చేస్తుంటే అర్థం కావట్లేదు. అర్థం అవుదా ప్రజలకి? అర్థం కాదా? ఇప్పుడు 2023 మార్చి 3వ తారీఖు ఇట్ సీమ్స్, నాకు బాగా గుర్తుంది, విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టారు వైఎస్ఆర్సీపీలో. ఆ రోజు పేపర్ల నిండా వచ్చినటువంటి అమౌంట్ మీకు తెలుసా? 16 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు జరిగినాయి. 1600 కోట్ల రూపాయలు రాలేదు నరసింహరావు గారు. 1600 కోట్లు, 16 లక్షల కోట్లు పక్కన పెట్టండి, 1600 కోట్ల రూపాయలు రాలేదు.
ఈజ్ ఇట్ నాట్ చీటింగ్ ఆన్ పబ్లిక్? హ్మ్. మీరు చెప్పండి. డెఫినెట్గా 45 సంవత్సరాలు పొలిటిక్స్లో ఉండి 16 సంవత్సరాలు రమారమి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతను మోసం చేయటం కాదా ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత బంగారు భవిష్యత్తు కోసం మాకు ఉద్యోగాలు వస్తాయని ఆనందపడుతున్న సందర్భం కాదా? 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అని మీరు ప్రజలకి మీ పేపర్ల నిండా మీ మీడియాల నిండా ఓదరగొట్టుకుని 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండింగ్ కాని పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్ర ప్రజలకి యువతకి ఏం సమాధానం చెప్తాం అనుకుంటున్నారు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మోసం చేస్తే ప్రజలకు తెలియదా? ఈరోజు ఎందుకు 3 లక్షల కోట్ల రూపాయలు 18 నెలల కాలంలో అప్పు చేశారు నరసింహరావు గారు చెప్పండి? 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే వస్తే 3 లక్షల కోట్ల రూపాయలు 2,98,000 కోట్లు టచ్ అయింది నిన్న మంగళవారం. ప్రతి మంగళవారం బాండ్స్కి వెళ్తున్నారు కదా. 2,98,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకు జరిగింది? అప్పు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని అంతా సరిదిద్దడం కోసం అప్పు జరిగింది. అమరావతికి 90,000 కోట్లు తెస్తున్నారు, ఇంకా రకరకాల స్కీమ్స్ అమలు చేస్తున్నారు. అమరావతిలో ఈ రోజు వరకు ముళ్ళ కంపలు ఎత్తలా. ఎందుకు కొట్టారుగా 30 కోట్లతో? అప్పుడు మళ్ళీ పెరిగినాయి, మళ్ళీ కొడతారు ఇప్పుడు. మళ్ళీ నిన్న ఇచ్చారు 44 కోట్ల రూపాయలతో. వాటర్ ఎత్తేయడానికి 450 కోట్ల రూపాయలతో నిన్న ఒక ప్రాజెక్ట్ అప్రూవ్ చేశారు. ఏది? వర్షం పడితే అమరావతిలో ఆ వర్షం ఎత్తేయడానికి వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టి దాన్ని ఎత్తేసే కార్యక్రమం. అమరావతిలో మొదటిగా 35 కోట్ల రూపాయలు చెట్ల కంపలు తొలగించడానికి, మళ్ళీ ఈ వర్షాలకు ఆ చెట్ల కంపలు వచ్చినాయి, మళ్ళీ తొలగించడానికి మళ్ళీ ఒక 40 కోట్ల రూపాయలు. ఇంకా 20 నెలల కాలంలో కనీసం చెత్త కంపలు కూడా కొట్టని వీళ్ళు అమరావతిలో సింగపూర్ నిర్మిస్తారా? 40,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి పనులు జరుగుతున్నాయి కదా సార్. నేను అనేది అమరావతి అనేటువంటి ఒక భూతాన్ని, అమరావతి అనేటువంటి ఒక అంశాన్ని ముందుగా పెట్టి ఈ రాజకీయ నాయకులు డబ్బు సంపాదించుకోవటానికి ఆడుతున్నటువంటి ఒక కపట నాటకం ఇది. ఇంతకుముందు పోలవరం ఏటీఎం అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఏటీఎం పోలవరం కాదు, ఈరోజు అమరావతి ఏటీఎం చంద్రబాబుకు, కూటమికి. అమరావతి ఇది మరో ఏటీఎం. పోలవరానికి సంబంధించి అది పక్కకి వెళ్ళిపోయింది. దాన్ని ఈరోజు అమరావతిని డెవలప్ చేస్తున్నామన్న ఒక కారణం చేత ఈరోజు అమరావతిని మరొక ఏటీఎంగా మార్చారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. రాష్ట్ర మొన్న 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్, రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్ కూడా గ్రాంట్ కాదు కదా, అదేలే అప్పు అంటే గ్రాంట్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టుగా చెప్తున్నా. అంటే నేను ఈ ఉద్యోగాల కల్పన తర్వాత నేను అమరావతిలోకి వస్తాను, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఉద్యోగాల కల్పన పెట్టుబడుల విధానంలో ఎంత దుర్మార్గకరమైనటువంటి ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అంటే 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించుకుంటుంది. వాస్తవ రూపంలో ఈ ఎంఓయూలు ఆచరణ రూపంలోకి రావట్లేదు. ఎందుకు రావటం లేదు అంటే ఆచరణలోకి తీసుకొచ్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఆచరణలో పెట్టే ఉద్దేశం ఎంఓయూలతో కుదుర్చుకున్నటువంటి కంపెనీలకి లేవు. ఎందుకు కంపెనీలకి లేవు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెట్టుబడులు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఉండాలి. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా వాడి వ్యాపారం లాభం రావాలి కదా. ఒక 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఈ 10 కోట్ల రూపాయలకి మనకి నెక్స్ట్ ఇయర్కి ఇంకో 10 కోట్ల 20 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రాఫిట్లు వస్తాయా అని చూసుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విధమైన పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉందా? గుంతకల్లు ఎమ్మెల్యే సందర్భమే చెప్తాను సార్. నేను నంద్యాల ఎంపీ ఒక కాంట్రాక్ట్ చేస్తే, రైల్వే కాంట్రాక్టు, గుంతకల్లు ఎమ్మెల్యే, ఇది నా కథనం కాదు, కూటమి ప్రభుత్వ అధికార పత్రిక ఆంధ్రజ్యోతి కథనం. అండ్ ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దీని మీద తెలుగుదేశం పార్టీ విచారణకు కూడా ఆదేశించింది. మీరు 20%, 25% డబ్బులు ఇక్కడ కట్టందే పనులు జరిగే ప్రసక్తే లేదు. ఆఫ్ కోర్స్ టీడీపీ కావచ్చు, ఎవడైనా ఈవెన్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఇక్కడ వర్క్ చేసినా మాకు కప్పం కట్టాల్సిందే. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ఎమ్మెల్యేల ఎంపీల పరిస్థితి. పోనీ ఎంపీ ఏమన్నా తక్కువ తిన్నాడా అంటే ఎంపీ ఏం తక్కువ తినలా. ఈ జిల్లాలో ఏ పనులు జరగాలన్నా 25% పనులు నాకు ఇవ్వాల్సిందే, నా కాంట్రాక్టులకు ఇవ్వాల్సిందే, నా అనుచరులకు ఇవ్వాల్సిందే. గుర్తుకు తీసుకున్నారు జిల్లాలన్నీ వాళ్ళు. రాష్ట్రం ఎలా తయారైంది అంటే ఎమ్మెల్యే
ఎమ్మెల్యే స్థాయిలో దోచుకోవటం, ఎంపీ స్థాయిలో దోచుకోవటం, మంత్రి స్థాయిలో దోచుకోవటం, మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో దోచుకోవటం, ముఖ్యమంత్రి స్థాయిలో దోచుకోవటం. వీళ్ళందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసరికి నారా లోకేష్. ఈవెన్ చంద్రబాబు కూడా. చంద్రబాబు నాయుడుది ఏముందండి? చంద్రబాబు నాయుడుకి సాయంత్రానికి ఇంత వచ్చిందని లెక్క కూడా చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడుకి. ఎవరైనా మీరు తీసుకొని వెళ్ళిపోయి కప్పం కడతాం సార్, ఇదిగోండి సార్ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకెందుకు వేస్తారు, నారా లోకేష్ గారికి నాకెందుకు, నేనేం చేసుకుంటాను, ఆయనే మొత్తం లెక్క చెప్పాల్సింది. చంద్రబాబు నాయుడు డిపార్ట్మెంట్లో జరిగే అవినీతికి కూడా, ఆయనకు వచ్చే అవినీతి డబ్బు కూడా తీసుకెళ్ళి నారా లోకేష్ లెక్క చెప్పాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు గారిది ఏం లేదు ఇక్కడ. ఇదంతా మీ ఊహాజనితమైన ఆలోచన ఏమో. నో, ఊహాజనితమైన ఆలోచనలు కాదు నరసింహరావు గారు. ఐఎమ్ వెరీ సారీ. నారా లోకేష్ డబ్బులు నేను ఒక మాట నేను చెప్తాను. మీకు మీరు అడిగారు అంటే మీరు అడిగింది ఏదో నన్నేదో అడగాలని అడిగినట్టు రాష్ట్ర ప్రజల కోసం నేను మీకు సమాధానం చెప్పి తీరాలి. నేను ఒక మాట అన్న తర్వాత దానికి సమాధానం చెప్పి తీరాలి. సార్, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తికి నేను ఎందుకు ఇంతగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అంటే దానికి నేను కొన్ని ఉదాహరణలు కూడా మీకు సమాధానం చెప్తా. సార్, నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జిల్లాలకు సంబంధించి ఒక జిల్లాలో ఒక ఏజెంట్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో మా కృష్ణా జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి ఏజెంట్లో కేశినేని చిన్ని ఒకడు, ఎంపీకి సంబంధించినంత వరకు ప్రతి రూపాయి కలెక్షన్లో కూడా నారా లోకేష్ పాత్ర ఉంటుంది. ఎంపీ ఎందుకు, మీరు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ఈయన నారా లోకేష్ టీం అని అన్న సందర్భానికి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడటానికి లేదు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడటానికి లేదు. ఎందుకు అంటే ఇదంతా కోటరీ. నారా లోకేష్ టీం పవర్ఫుల్. నారా లోకేష్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్ ఎనీబడి ఈజ్ ఇన్ ది స్టేట్. నారా లోకేష్ టీమ్ ఇస్ సో పవర్ఫుల్. ఒక తిరువూరు ఎమ్మెల్యే చెప్పినట్టుగా, నేను చెప్పింది కాదండి, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు చెప్పిందేనండి. తిరువూరు ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఒక ఎంపీ, నారా లోకేష్కి సంబంధించినటువంటి ఎంపీ, ఇప్పుడు మీరు ఈస్ట్ గోదావరి వెళితే అక్కడ సానా సతీష్, వీళ్ళంతా కోటరీ, ప్రతి జిల్లాలో ఉంటారు నారా లోకేష్కి. ఇక్కడ జరిగేటువంటి ప్రతి రూపాయి భాగస్వామ్యం ఆయనకి వెళ్ళాలి. ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, పేకాట్ మాఫియా, క్యాసినో మాఫియా, ఇలా మాఫియాల రూపంలో ఎంపీలు దగ్గరుండి సంపాదించిన ప్రతి రూపాయి కూడా నారా లోకేష్కి సమాధానం చెప్పాలి. ప్రతి రూపాయి వసూలు చేసిన ప్రతి రూపాయిలో నారా లోకేష్కి సాయంత్రానికి ఎంత వస్తుంది, ఎంత కలెక్ట్ చేసాం, ఏంటి భవిష్యత్తు, మనం దీన్ని ఎంత డిపాజిట్ చేసామని చెప్పాలి. ఇలా చెప్పే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తే దాని మీద యాక్షన్ ఉండదు. ఇప్పుడు మీ సొంత ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే ఆధారాలతో సహా పెడితే కేసీఆర్ చిన్ని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, ఎందుకు తీసుకోలేదు యాక్షన్ తెలుసా మీకు? నారా లోకేష్ టీం. సో సానా సతీష్ కావచ్చు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో చేసే అన్యాయాలు కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి జిల్లాలో జరుగుతున్న ప్రతి మాఫియాకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నారా లోకేష్. సో ఇవి నేనేదో ఊరికే నామకి వస్తే వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు, వాళ్ళ సొంత అధికారిక పత్రిక, రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగే ప్రతి అవినీతి, ఇప్పుడు ఈవెన్ హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, ఒక కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయమనండి. నేను ఒక కానిస్టేబుల్ని రిక్వెస్ట్ పెడతాను, ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కనుక అనిత చేయించగలిగితే నా చరిత్రలో, నా భవిష్యత్తులో నేను ఏ రోజు మీడియాలోకి వచ్చినా అనిత గారి గురించి ఒక్క మాట మాట్లాడు. కాదు సార్, అసలు అనిత గారు కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తారు? కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ జిల్లా ఎస్పీ కన్సర్న్ ఆఫీసర్ ఎవరో చేస్తారు, అనిత గారు ఎందుకు చేస్తారు? పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆఫీసర్. ట్రూ, మీరు అన్నది కరెక్టే. కానీ సహజంగానే పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఎస్ఐలు సిఐలు అమ్మ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, కొంచెం ఆర్థికంగా పరిస్థితి, వేరే ఊర్లో ఉన్నాను, నా పిల్లల భవిష్యత్తు బాగాలేదు, నా పిల్లలకు మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది, నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, ఎస్పీ గారు చెప్తే వినటం లేదమ్మా, మీరు ఒక మాట చెప్తే దయదలిస్తే కొంచెం నా ట్రాన్స్ఫర్ అవుతుందామని సహజంగానే అడుగుతుంటారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఖచ్చితంగా సహజంగా అడుగుతుంటారు. అవి డబ్బులు తీసుకొని చేస్తారని నేను వాళ్ళ మీద ఎలిగేషన్ చేయను, ఎందుకంటే వాళ్ళది అంత చిన్న స్థాయి కాదు. వాళ్ళ స్థాయి అంతా పెరోల్ ఇప్పించి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకునే స్థాయి, కానీ ట్రాన్స్ఫర్ స్థాయిలో అనిత ఇన్వాల్వ్ అవుతుందని నేను అనుకోవటం. అయితే ఈ అనిత గారి దగ్గరికి వెళ్ళి ఒక కానిస్టేబుల్ ఏదైనా ఒక సందర్భంలో వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే, దయచేసి ఇంకోసారి నా దగ్గరికి రావద్దన్నా, ఇక నారా లోకేష్ టీం ఇక్కడే ఉండింది, నేను ట్రాన్స్ఫర్ చేశాను తెలిస్తే నా పోస్ట్ ఊడిపోద్ది, ఇంకోసారి రావద్దన్నా ఇల్లు అని చెప్పింది. కాంట్రాడిక్ట్ చేస్తున్నారు మీరే.
మీరే కాంట్రడిక్ట్ చేస్తున్నారు. హ్మ్. ఒకటి, నారా లోకేష్ టీం ఉన్నారు కాబట్టి అనిత కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయించలేదు అని చెప్తున్నారు. సేమ్ టైం అదే అనిత పెరోల్ కోసం ₹1 కోటి తీసుకుంటుంది అని చెప్తున్నారు. అదే నేను అంటుంది. ఎట్లా? ఆ డిపార్ట్మెంట్లో అఫీషియల్గా చేయగలిగినటువంటి ఏ ఒక్క పని కూడా అనిత వల్ల కాదు. ఈవిడ చేసే పనిలో కూడా నారా లోకేష్కి మళ్ళీ భాగస్వామ్యం ఇవ్వాలి. ఓకే, నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు తెలియకుండా నేనేం పని చేయలేను సార్. మీకు తెలియకుండా నేను ఏమన్నా పని చేస్తే అనిత పిఏ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? ఓఎస్డి కదా, పిఏ. వై హీ వాజ్ బీన్ డిస్కనెక్టెడ్ ఇన్ మిడిల్? మీరు వ్యక్తిగతంగా నారా లోకేష్కి ప్రభుత్వానికి భాగస్వామి ఇవ్వకుండా ఏ పని చేయడానికి స్వతహాగా లేదు అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్పాను. ఇండికేషన్ ఆమె పిఏని తొలగించి ఇచ్చింది ప్రభుత్వం వైపు నుంచి, లోకేష్ గారి వైపు నుంచి. ఎవరైనా సరే సార్, వ్యక్తిగతంగా మినిస్టర్ అయినా సరే ₹1 లంచం తీసుకోవాలి అంటే దాంట్లో నారా లోకేష్కి భాగస్వామ్యం ఇవ్వాల్సిందే తప్ప నువ్వు ₹1 తీసుకుని నీ జేబులో వేసుకోవడానికి నీకు స్థాయి లేదు. ఇంట్రెస్టింగ్గా ఉంది. పని చేయించుకోవడానికి నీకు స్థాయి లేదు. ఇది నేనేదో ఊరికే మాట వరుసగా మాట్లాడుతుంది కదా, ఇది వాస్తవంగా జరుగుతున్నది. ఇది ప్రజలు మాట్లాడుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఇక్కడ క్వార్టరీస్ ఉన్నాయి మళ్ళీ. ఇప్పుడు ఈ జురిస్ట్రిక్షన్లోకి రావటానికి లేదని అమరావతి జురిస్ట్రిక్షన్ మొత్తం కూడా మంత్రి నారాయణకి అప్పచెప్పారు. ఓకే, ఫ్రాంచైజీస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు అమరావతి రైతులు మొన్న సిఆర్డీఏ అధికారులు నాకు ఫ్లాట్ ఇవ్వటానికి కూడా ₹1 కోటి ఫ్లాట్ ఇవ్వడానికి 10 లక్షలు లంచం అడుగుతున్నారు, 10 కోట్ల ఫ్లాట్ ఇవ్వడానికి ₹1 లంచం అడుగుతున్నారు. లంచం ఇస్తే కానీ మంచం ఎక్కటం లేదు. సిఆర్డీఏ అధికారులు నడితే పోవా, ఎవరికైనా చెప్పుకోపోవా అంటున్నారని రైతులు ధర్నాలు రాస్తారోకోలు చేసి నానా బీభత్సం చేస్తే అప్పుడు మంత్రి వెళ్ళాడు మాట్లాడటానికి. నారా లోకేష్ కనుసైగా లేనిదే అక్కడ మంత్రి కూడా పనిచేయడానికి పరిస్థితి లేదు. సో ఈ ఫ్రాంచైజీలో భాగంగా ఇది ఒక పవర్ జనరేటర్. ఏది? నారాయణ. అమరావతి మొత్తాన్ని నారాయణ అంటే ఇప్పుడు అవినీతి చేయటానికి కూడా సమయం సరిపోవాలిగా. ఒక్కడే అన్ని చోట్ల అవినీతి చేయలేడు కదా, ఎంతవరకు చేయగలుగుతారు మీరైనా? సో మీరు నిజమైనటువంటి ప్రాతినిధిని ఏర్పాటు చేసుకొని ఆ ప్రతినిధి ద్వారా లంచం తీసుకుంటాం. నేను ఓవరాల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీరు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి మినిస్ట్రీలో అవినీతి విలయతాండవం చేస్తుంది నరసింహరావు గారు. ఈ అవినీతిని అరికట్టాల్సినటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి దీంట్లో భాగస్వామ్యం అయ్యారు. ఇలా జరిగిన తర్వాత రాష్ట్రానికి ₹3 లక్షల కోట్ల అప్పవ్వక వస్తున్న ఇన్కంలో నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామా? వెరీ గుడ్. వస్తున్న ఇన్కమ్ సంక్షేమ పథకాలకు సరిపోతుంది. మరి ₹3 లక్షల కోట్ల దేనికి వాడారు అని సమాధానం చెప్తే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎందుకు లేదు? గత ప్రభుత్వం ఈ స్థాయిలో అవినీతికి పాల్పడింది అనేది కదా గత ప్రభుత్వం పైన విమర్శ చేసింది అని. ప్రభుత్వాలు ఎవరైనా అవినీతి చేయకుండా నేను స్వచ్ఛంగా పరిపాలిస్తారంటే జనాలు కూడా నమ్మే పరిస్థితులు లేదు శ్రవణ్ గారు. నేను కాదనటంలా. మీరు అన్న ప్రశ్న కూడా అవినీతికి యాక్సెప్టెన్సీ వచ్చింది పబ్లిక్లో. ఐఎమ్ సారీ టు సే, అవినీతికి యాక్సెప్టెన్సీ వచ్చేసింది పబ్లిక్లో కొంతవరకు. సో అవినీతికి యాక్సెప్టెన్సీ వచ్చేసింది అని చెప్పి ఎవరు తినట్లేదు? అంతకుముందు జగన్ తినలేదా? అంతకుముందు చంద్రబాబు తినలేదా? ఇప్పుడు తినట్లేదు. తింటారు అధికారంలోకి వచ్చినప్పుడు. ఏంటి తప్పు అనే పరిస్థితికి వచ్చేసారు. మరి అవినీతి జగన్ చేశాడు, మరి అవినీతిని అరికట్టాలి, జైల్లో వేస్తారని చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చింది. మరి మీరు చెప్పిన అధికారం, మీరు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవాలి కదా. 3,500 కోట్లు అవినీతి తేల్చారుగా లిక్కర్ స్కామ్లో. చాలా ఉన్నాయి లిక్కర్లో. మరి ఏంటి జగన్ అరెస్ట్ చేయలేదు? తెలియదు. ఎందుకు చేయలేదు మీరే చెప్పాలి. నాకు తెలీదు. ఇప్పుడు నిజంగా అవినీతి చేశాడు జగన్ అని అనుకున్నప్పుడు దెన్ వై హీ వాస్ నాట్ ఈవెన్ అరెస్టెడ్ నౌ? ఎందుకు? నిజంగా అవినీతి జరిగితే ₹3,500 కోట్ల ఎంత అమౌంట్ రికవరీ చేశారు? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. టైం పడుతుంది కదా, కొంతమంది అరెస్ట్ చేశారు. తాను చేసుకుపోతుంది కాదనట్టంలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు కానీ, నారా లోకేష్ చెప్పిన మాటలు కానీ, వీళ్ళ ముగ్గురు కూడా మేనిఫెస్టోలో చెప్పినటువంటి 143 హామీలు. అవినీతి లేని రాజ్యాన్ని సృష్టిస్తాం, అవినీతిని అంతమొందిస్తాం, అవినీతి చేసిన మంత్రులని, ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని రోడ్డు మీద బట్టలు ఓడదీసి నిలబెడతాం, ఈ రాష్ట్రంలో కొత్త సంపదను సృష్టిస్తాం, సంపదను సృష్టించి ఇంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తాం, రాష్ట్రంలో పెట్టుబడుల వరదన ప్రవహించేటట్టు చేస్తాం, రాష్ట్రంలో ఉపాధి కల్పన చేస్తాం, రాష్ట్రంలో అసలు రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేటట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యున్నతంగా నిలబెడతామని చెప్పారు మాటలు కదా. అవన్నీ ఉత్త మాటలా? అవన్నీ అబద్ధాలా? అవన్నీ కేవలం ఓట్ల కోసం చెప్పిన మాటలా? అవన్నీ గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలా? మీరు
చెప్పిన పనికి చేసే పనికి కంపారిజన్ లేనప్పుడు ప్రజలు మిమ్మల్ని నెక్స్ట్ ఎందుకు అప్రిషియేట్ చేసి మళ్ళీ ఎన్నుకోవాలంటున్నాను నేను. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట తప్పితే మీరు ప్రజలకి మోసం చేసినట్టు కాదా? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, చాలా చాలా బాధాకరమైనటువంటి మాట, ఖండించాల్సిన మాట. అవినీతికి రాష్ట్ర ప్రజలు ఆమోద ముద్ర వేశారు శ్రవణ్ గారు. అవినీతి చేయడానికి ప్రజలు అంగీకరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో ఎవరు కరెక్ట్గా ఉన్నారు అని ప్రజలు అనుకుంటున్నారు అనేది ప్రజలు ఎప్పటికీ అనుకోరు నరసింహరావు గారు. ఐఎమ్ వెరీ సారీ. లేదు, నేను ఆ విషయంలో యాక్సెప్ట్ చేయను. ఎందుకు చేయను అంటే మీతో నేను విభేదిస్తాను, 100% విభేదిస్తాను. ఎందుకు విభేదిస్తాను అంటే నిజంగానే అవినీతి చేశారు గత ప్రభుత్వంలో నాయకులు అని చెప్పారు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలు అంత తెలివి తక్కువ అనుకో. కాకపోతే ప్రజలకు ఉన్నది ఒక బ్యాడ్ ఏంది అంటే షార్ట్ మెమరీ. వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలకి మించి ఎక్కువ గుర్తుపెట్టుకోలేరు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాల్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. 2019 నుంచి 24 చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కామ్స్ కావచ్చు, ప్రజలకు అన్యాయం చేసినటువంటి విధానం పట్ల 11 సీట్లకు పరిమితం చేశారంటే ప్రజలు ఎంత 3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో. పేద ప్రజలకు సంక్షేమం అందించిన సంక్షేమమే అసలు రాష్ట్రం యొక్క మొట్టమొదటి అజెండా అని ప్రకటించినటువంటి ఒక ముఖ్యమంత్రి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే నా పార్టీకి వెన్నుదమ్ముకగా అని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఇంత 11 సీట్లకి పడిపోతారని ఎవరైనా ఊహించగలరా? ఎందుకో తెలుసా? అవినీతి లేని రాజకీయాలను చేస్తాము అని ఈ 3 దుర్మార్గులు చెప్పిన కారణంగానే ప్రజలు అంతగా నమ్మారు. లేకపోతే ప్రజలు నిజంగానే అవినీతికి అలవాటు పడిపోయి ఉన్నట్టయితే వీళ్ళకి 11 సీట్లు ఇచ్చి వీళ్ళకి 164 సీట్లు ఇచ్చేవాళ్ళు కాదు నరసింహరావు గారు. ఒక్క విషయం చెప్పమనండి, మేము అవినీతి చేస్తాము ఇదే విధంగా అని ఒక్క విషయం చెప్పమనండి. 2029లో వీళ్ళ బతుకులు ఏమైపోతాయో చూస్తాను. నేను అనేది ఏంటి అంటే ప్రజల యొక్క వీక్నెస్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రజల యొక్క ఆశల్ని, ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాలని ఈరోజు తొంగలో తొక్కి ఎంత సంపాదించాము అంటే నారా లోకేష్ ఇంకొక 1000 సంవత్సరాలకు సరిపడా సంపదను సృష్టించేసేసి పవన్ అంటే లంచాల ద్వారా వాళ్ళ పార్టీకి ఎంత అంటే నెక్స్ట్ ఎలక్షన్లో 10,000కి 20,000కైనా సరే ఒక ఓటు 20,000కైనా 10,000కైనా కొనుక్కోగలిగిన స్థాయికి సంపాదించినటువంటి సంపద రాష్ట్ర ప్రభుత్వం సంపాదించేసుకుంటుంది. ఎందుకు చెప్పినా 29లో వస్తామో నమ్మకం లేదు. ఒకవేళ రాలేకపోతే ఇక ఈ రాజకీయాల్లో మనం ఉండలేం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి వచ్చాడా, ఇక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండా పట్టుకోవటానికి కూడా పసుపు చొక్కా వేసుకోవటానికి కాదు కదా, కూరలో పసుపు వేసుకోవటానికి ఆ పసుపును పట్టుకోవాలన్నా గజ వణికిపోయే స్థితికి తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంత భయపెడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేస్తారు జనాలు? ఎవరు వేస్తారు? ఎందుకు? అంతకంటే దారుణంగా మీరు ఇప్పుడు భయపెడుతున్నారు కాబట్టి. అంతకంటే దారుణంగా మీరు ఇప్పుడు ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేసి పల్లెటూరులో ఊళ్ళు ఖాళీ చేపిస్తున్నారు కాబట్టి. అంతకంటే భయంకరంగా మీరు రెడ్ బుక్ అమలుపరిచి 97 పేజీలు ఇంకా రిమైనింగ్ ఉన్నాయి, 3 పేజీలు అయితేనే మీరు ఈ విధంగా చేస్తారా, ఇంకా 97 పేజీలు ఉన్నారని భయపెడుతున్నారు కాబట్టి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్లని మొత్తానికి జైల్లో వేసి ఒక్కొక్కరిని 2 సంవత్సరాల పాటు జైల్లోనే మగ్గేటట్టు చేస్తున్నారు కాబట్టి. వ్యవస్థలన్నీ మీ గుప్పెట్లో పెట్టుకున్నారు కాబట్టి. 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశారు నరసింహరావు గారు. తరుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. 60,000 ఎకరాలు. దీనికి ఈ దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ కూడా వన్ ఆఫ్ ది విట్నెస్. ఇస్ ద వైస్ చైర్మన్ ఎస్ఐపిపి కమిటీకి. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పవన్ కళ్యాణ్ 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని మీ ఇష్టం వచ్చినట్టు పప్పు బెల్లాలాగా అమ్మేసుకుంటూ పోతుంటే, ఒక్క పరిశ్రమ పెట్టకపోతుంటే, నీకు ఎవడో ఎలక్షన్కి మచిలీపట్నంలో నీకు నీ జనసేన పార్టీ మీటింగ్కి సహకరించి ఒక 10 కోట్లు ఖర్చు పెట్టాడని వాడికి ఒక 50 ఎకరాలు రాసి ఇచ్చేస్తావా? విశాఖపట్నంలో ఎవడో నీకు ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని వాడికి ఒక 100 ఎకరాలు రాసి ఇచ్చేస్తావా? ప్రభుత్వ ఆస్తి కదా. అడిగేది ఎవడు? ఇప్పుడు మీరే అన్నారు కదా, ప్రభుత్వాలు తప్పు చేయకపోతే ఎవరు చేస్తారు అని. ప్రభుత్వాలు తప్పు చేసి ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టుకొని నేను అధికారికంగా ఆధారాలతోటి, అధికారికంగా జీవోలతోటి నేను బయట పెట్టగలుగుతా. 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని 1,00,000కి 1,50,000కి అమ్మి పడేశారు. అమ్మేశారు. లీజ్ కాదు ఇది. నో హక్కు లేకుండా చేశారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వానికి హక్కు లేకుండా చేశారు. హక్కు లేకుండా చేసుకున్నారు. దట్స్ వాట్ మై క్రేవింగ్.
ఇప్పుడు ఎన్నైనా నేనైనా ఫైట్ చేయగలుగుతాను, మేమైనా ఎన్నైనా ఫైట్ చేయగలుగుతాము. ఇప్పుడు టీసీఎస్ ఫైల్ చేసాం. టీసీఎస్ 1100 కోట్ల రూపాయల భూమి 99 పైసలకు ఇచ్చారు. కాగ్నిజెంట్ 900 కోట్ల రూపాయల భూమి 99 పైసలకు ఇచ్చారు. తర్వాత లులు మాల్ 1700 కోట్ల రూపాయల భూమి బోత్ విజయవాడ అండ్ విశాఖపట్నం దులుచుకుంటారు, దాన్ని 99 పైసలకు ఇచ్చారు. ఇట్లా రాష్ట్రంలో భూములన్నింటినీ నిన్న ఒక రిలేజా ఒక సాఫ్ట్వేర్ ఒక కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ 29 ఎకరాల భూమి, అది ఇంచుమించు 1800 కోట్ల రూపాయల భూమి 99 పైసలకు ఇచ్చారు. ఈ 4 మీద మేము హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసాం. లక్కీగా మేము ప్రజా ప్రయోజన వ్యాజ్యం అవుతుంటో అవి సేల్ డీడ్ నుంచి లీజ్ డీడ్లకు వచ్చింది. గ్రేట్. ఓకే. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం నేను రామారామి ఒక 5,000 కోట్ల రూపాయల సంపదని నేను కాపాడగలిగా, ప్రజల భూమిని కాపాడగలిగా. ఇలా 60,000 ఎకరాలు వేసుకుంటా పోతే హైకోర్టు సరిపోదు. మీ అవినీతికి అంతం లేదా అంటే సిగ్గు లేకుండా మళ్ళీ 1985 నుంచి అక్రమంగా కట్టిన బిల్డింగ్లన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాము, ఎవడు ఏ అక్రమంగా ఉపాధి పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళందరూ రండి, డబ్బులు కట్టండి, రెగ్యులరైజ్ చేస్తామని రెగ్యులరైజేషన్ కూడా ఇచ్చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు సార్. అవును అవును. ఓకే, అది అవినీతి. అది ఓకే. అమరావతి గురించి సో ఓవరాల్గా నేను చెప్పేది, రాష్ట్రంలో ఉపాధి లేదు, కంపెనీలు లేవు, సంపద లేదు, అప్పుల కుప్ప, అవినీతిలో పందులు పొరలాడినట్టు పొరలాడుతున్నారు. రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలని గాలికి వదిలేశారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, ఈ ముగ్గురు దొంగలు రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోపిడీ దొంగల్లాగా, అలీబాబా 40 దొంగల్లాగా ఆంధ్రప్రదేశ్ ముగ్గురు దొంగలు బయలుదేరారు. సో అమరావతి సంగతి ఏంటి? అమరావతి రాజధానిగా ఉండాలని రైతుల పక్షాన్ని కొట్లాడారు మీరు, అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉంచారు, అమరావతి కోసం చాలా కేసులు గత ప్రభుత్వం పైన పోరాటం చేశారు. ఇప్పుడు అమరావతి మీరు కోరుకున్నట్టుగానే లేదా, మీరు కోరుకున్నట్లుగా ముందుకెళ్ళట్లేదా? ఇప్పుడు నరసింహరావు గారు, నేను ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే భారతదేశంలో రాజీవ్ గాంధీ టైంలో టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయి దిగుమతి చేసుకున్నాం మనం. చాలా దేశాల్లో ఆ దేశం యొక్క ఎకనామిక్ సిస్టము అప్రూవ్ చేయకుండానే విదేశాల్లో సంబంధించినటువంటి ఐడియాలజీ ఇక్కడ ఫ్లో అయిపోయింది భారతదేశంలో. సో దేశంలో ప్రభుత్వాలు స్టెప్స్ తీసుకోకపోయినా ఆటోమేటిక్గా ఒక వ్యవస్థలో డెవలప్మెంట్ అనేది మనకు తెలియకుండానే ఫ్లో అయిపోతూ ఉంటుంది. మొబైల్ వాడకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే మొబైల్ వాడకాన్ని పెంచడానికి వాళ్ళు ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్లోబల్ అయిపోయింది కాబట్టి ఈజీగా. గ్లోబల్ కాదు, మనిషి నెసెసిటీ, ఇది నాకు అవసరం ఉంది అనుకుంటే ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లే. ఎందుకంటే దీని డెవలప్మెంట్ పరిగెడుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు వాడకం ఎక్కువ భారతదేశంలోనే. ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం ఏమన్నా మొబైల్ వాడకంకు సంబంధించి ఏమైనా స్టెప్స్ తీసుకున్నారా? ఎందుకు ఇంత ఫ్లో అయిపోయింది? డెవలప్మెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ రొటీన్ ప్రాసెస్. దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోకూడదు. అమరావతి డెవలప్మెంట్ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవద్దా? అట్లా కాదు నేను అనేది. ఒక డెవలప్మెంట్ అనేది ఒక ప్రోయాక్టివ్ ప్రాసెస్. అది ఆ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. భూముల విలువ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. దానికి 100% నేనే హక్కుదారునని ప్రభుత్వాలు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. హైదరాబాద్ని 400-500 సంవత్సరాల ఒక సుదీర్ఘ ప్రయాణంలో హైదరాబాద్ డెవలప్ అయింది. నేనే హైదరాబాద్ని డెవలప్ చేశానని చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఎంత పిచ్చోడు ఇంకోటి లేడు. ఇట్స్ అ ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్ని ఎక్స్పీడియేట్ చేయగలిగినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉంటే ఇంకా బాగుంటుంది, కొంచెం పుష్ అవుతుంది అంతే. మీరు డెవలప్మెంట్ ఆపాలేరు, డెవలప్మెంట్ పరిగెత్తించలేరు. అమరావతి కూడా అంతే. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అమరావతిలో ఒక 5 స్టార్ హోటల్ ఉందా, ఒక 2 స్టార్ హోటల్ ఉందా, ఒక భోజన హోటల్ ఉందా, గట్టిగా ఒక 100 మంది పడుకోవటానికి ఒక చిన్న ఏదైనా థియేటర్ ఉందా, ఏదైనా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందా, ఒక సినిమా థియేటర్ ఉందా, అమరావతిలో పట్టుమని ఒక 10 మందికి ఉపాధించే ఒక కంపెనీ ఉందా? 11 సంవత్సరాల్లో మీరు సాధించింది ఏంటి అమరావతిలో? తాత్కాలిక భవనాలు ఉన్నాయి కొన్ని. తాత్కాలిక భవనాలు అంటే అదేదో హైకోర్టు కట్టేశారు. హైకోర్టులో మొన్న ఒక వ్యక్తికి గుండె నొప్పి వచ్చింది, అడ్వకేట్ అక్కడే చచ్చిపోయాడు.
ఆ పాత చీఫ్ జస్టిసు అయ్యో ఇదేంటి అని చెప్పేసి అప్పుడప్పుడు ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఫోన్లో, ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను, ఒక్కసారి నేను చీఫ్ జస్టిస్ని, అడ్వకేట్లు అందరు నా మీద పడతారు, ప్లీజ్ అండి మీకు దండం పెడతాను, ఒక చిన్న డిస్పెన్సరీ పెట్టండి అంటే ఒక డాక్టర్ని ఒక కంపౌండర్ని పెట్టారు. ఇప్పుడు అప్పటిదాకా లేదు. అంటే హైకోర్టు ప్రెమిసెస్లో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతున్నా పట్టుమని ఒక 10 రూపాయలు పెట్టి వెళ్ళిపోయి ఒక బేకరీకి వెళ్ళి ఒక చిన్న బ్రెడ్ తినడానికి లేదు మా హైకోర్టులో. అది ఒక నిర్జీవ ప్రదేశంలో ఉంటుంది హైకోర్టు. గట్టిగా పాము కాటేసినా ఏదన్నా గుండె నొప్పి వచ్చినా అక్కడి నుంచి అక్కడికి తెచ్చేలోపు మనిషి పోతాడు. అమరావతి డెవలప్మెంట్ అని మీరు అడుగుతున్నారు కదా, అంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటున్నా నేను. ప్రభుత్వం ప్రయారిటీస్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 42,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు, ఇంకో 40,000 కోట్లు అప్పులు తీసుకొస్తామని చెప్తున్నారు, అదనపు భూసేకరణ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్ అంటున్నారు, రైల్వే స్టేషన్ అంటున్నారు, స్పోర్ట్స్ సిటీ అంటున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్ వైపు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనపడడం కాదా? ఓ పని చేస్తే పోతుంది. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటంటే ఇవన్నీ కట్టండి, ఇంకొక 50,000 కోట్లు కేటాయించి ఎక్కడెక్కడి నుంచో విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా తెలంగాణలో ఉంటున్న ప్రజలను కూడా తీసుకొచ్చి అక్కడ తరలించమని కోరుతున్నాను నేను. మరి రైల్వే స్టేషన్కి జనాలు ఎక్కడానికి, రైలు ఎక్కడానికి జనాలు లేకపోతే ఎవరు ఎక్కుతారు? ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి జీతా వాళ్ళు వస్తారు, మరి ప్యాసింజర్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అమరావతి జనాభా ఎంత? నువ్వు ఎన్ని వేల ఎకరాలు, 1000 ఎకరాలతోటి రైల్వే స్టేషనా, 1000 ఎకరాలతోటి 1300 ఎకరాలతోటి ఎయిర్పోర్టా? బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అసలు? కనీసం 10 బ్యాంకులు ఓపెన్ చేశారు, 15 బ్యాంకులు ఓపెన్ చేశారు, 15 బ్యాంకుల్లో కనీసం వెళ్ళిపోయి 4 కస్టమర్లు కనిపించాలి కదా. నేను అనేది మీరు డెవలప్మెంట్ చేయడానికి నేను వ్యతిరేకం కాదు నరసింహరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి డెవలప్ అవ్వాలని అత్యంత ప్రధానంగా కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. కానీ 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమరావతిని అడ్డం పెట్టుకొని ఏటీఎం లాగా వాడుకొని డబ్బులు దోచుకోవడానికి, అంటే మీరు అనొచ్చున్నాను ప్రతి సందర్భంలో, ఏంది శ్రవణ్ గారు అమరావతి అడిగినా అవినీతి అంటారు, కంపెనీలు అడిగిన అవినీతి అంటారు, ఇంకోటి అడిగిన అవినీతి అంటారు, మద్యం అడిగిన అవినీతి అంటారు, లెక్కర్ అడిగిన అవినీతి అంటారని. సార్ నేను అనటం లేదు సార్, నేను అనటంలా ప్రజలు కోట్ చేసిన దాన్ని, అక్కడ ప్రజలు వాస్తవంగా అనుకుంటున్న దాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తున్నా. ఓకే, అమరావతిలో అణువున అవినీతి జరుగుతుందని నేను అనటం లేదు సార్, రైతులు అంటున్నారు సార్. నేను అనటంలో అమరావతి రైతులు అంటున్నారు. 11 సంవత్సరాలు అవుతుంది రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్, ఇంతవరకు 20% రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చిన వాడికి ఏమో ఉత్తరం ఇస్తున్నారు, డబ్బులు నాకేమో దక్షిణం ఇస్తున్నారు. పెన్షన్ అయ్యాని అడిగితే పోవా నన్ను అడిగిచ్చే ఆ భూములు ఎవరిని అడుగుతున్నాను అని సిఆర్డీ అధికారులు అంటున్నారు. మినిస్టర్ దగ్గరికి వెళ్తే మినిస్టర్ మాట్లాడు. 17 నెలలు అయితే చంద్రబాబు నాయుడు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడు. మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఎవడో మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, గెట్అవుట్ అంటున్నాడు మినిస్టరు. ఏం చేయాలి మేము? మళ్ళీ 50,000 ఎకరాల భూసేకరణ అంటున్నాను. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏ దుమ్ములో దూకాలని మళ్ళీ ఉద్యమానికి రెడీ అవుతున్నప్పుడు అప్పుడు గబగబా పంచలాగా కట్టుకొని అయ్యో ఏదన్నా జరిగిపోతుందేమో, మళ్ళీ అమరావతిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి నువ్వు 19 నెలల నుంచి అమరావతి రైతులకు కనీసం నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే నేనేమనుకోవాలి? ఈ అవినీతి ఇప్పుడు అమరావతి కోసం ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ₹1 మీరు నిధులు తీసుకురాలేకపోయినా ఎందుకు అడుగుతారు సార్? ఎందుకు అడుగుతారు? అమరావతి ప్రయారిటీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఎన్డీఏ కూటమి మాకు అమరావతికి 10,000 కోట్లు గ్రాంట్ ఇవ్వండి సార్. నేను ఇంత ఆవేశంగా మీరు డిబేట్ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ అంత ఆవేశంగా మాట్లాడతారు, ఎందుకు పవన్ కళ్యాణ్ అంత తిడతారు? నాకేంటి అవసరం సార్ తిట్టడానికి? హూ ఈజ్ హీ? అతను వ్యక్తిగతంగా నేను ఎందుకు తిడతాను సార్? ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక తరం నాశనం అయిపోతుందన్న భయం సార్, బాధ సార్, కోపం సార్. ఏం చేయాలో అర్థం కాదు. మాకు అధికారం లేదు, అధికారం ప్రజలు ఇవ్వరు. అధికారం ఇవ్వాలి అంటే వాడు సినిమా యాక్టర్ అయి ఉండాలి, ఆడు ముఖ్యమంత్రి కొడుకైనా అయి ఉండాలి, ముఖ్యమంత్రి అల్లుడైనా అయి ఉండాలి, లేకపోతే ₹1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టి రాజ్యాధికార ఓట్లు కొనగలిగిన స్థాయి ఉండాలి. మాలాంటి వాళ్ళకేమో ప్రజల పట్ల ప్రేమ ఉంది. ప్రజలకేమో మమ్మల్ని గెలిపించుకునే దానికంటే వాళ్ళు ఇచ్చే ₹10 ₹20 మీద ఆశ కనపడుతుంది. రాష్ట్రం ఏమో తగలబడిపోతుంది, యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ప్రతిరోజు మీరు నా ఆఫీస్ ధర్నా చౌక్ పక్కనే ఉంటుంది సార్. ధర్నా చౌక్లో ఈరోజు ఆక్రందన వినపడలేదు అనటానికే లేదు. ఎవ్రీ డే
తల్లడిల్లిపోతున్నారు రైతులు, అవునా? విద్యార్థులు, డాక్టర్లు, మెడికో స్టాఫ్, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, అసలు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్సు, అవుట్ సోర్సింగ్ లెక్చరర్సు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు, ఇంకా మీరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు వరుసని వారం రోజులు ప్రతిరోజు మాకు డిఏ ఇవ్వండి, టీఏ ఇవ్వండి, మాకు జీతాలు ఇవ్వండి, జీతాలు పెంచండి, మా కష్టాలు, మా బాధలు, మా కన్నీళ్ళు, మేము స్కావెంజర్సు, కూలీ పారిశుద్ధ పనులు చేసుకునే వాళ్ళం, మాకు 7,000 రూపాయలు ఇవ్వడానికి సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వటం లేదని ఎవ్రీ డే రాష్ట్ర ప్రభుత్వం మీద తల బద్దలు కొట్టుకుని ఏడుస్తున్నారు. బాధ అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తెలుస్తుంది వాళ్ళకి. ఎవ్రీడే దే ఆర్ గెటింగ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు మాకు బాధ అంటే, అరే రాష్ట్రం తగలబడిపోతుంది, ఇంత దౌర్భాగ్యంగా ఉన్నప్పటికి కూడా ఈ దుర్మార్గులు కనీసం స్పందించటం లేదు. రాష్ట్రంలో ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ మీద నాకు ఎందుకు కోపం అంటే, 2,50,000 మంది వాలంటీర్స్కి ఏమన్నాడు సార్ పవన్ కళ్యాణ్, నేనున్నాను 10,000 రూపాయలతో నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటానని. ఎందుకు తీసుకోలేదు సార్? మీరు ఆ మాట అన్నారనే కదా మీకు ఓటేసింది వాలంటీర్లు అందరూ. ఎందుకు తీసుకోలేదు మీరు వాళ్ళని? 2.5 లక్షల కుటుంబాలు. ప్రధానమంత్రి మోడీ పవన్ అయ్యే ఏంది దాన్ని ఏమంటారు, ఆంధీ, నువ్వు తుఫాన్ లాంటోడివి. ఏం తుఫాను? ఈ తుఫాను గాలి వాన లేని తుఫాన్. ఈ తుఫాను ఈయన తుఫాన్ అని ఈయన అంటాం, ఆయన ముసుముసులు నవ్వుకోవటం తప్ప ఈ రాష్ట్రానికి ఏమైనా ఒరిగింది ఉందా? మోడీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిర్మలా సీతారామన్, కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్కి అత్యంత ఆత్మీయులు అని చెప్పుకుంటారు కదా సార్. మీరు వెళ్ళండి సార్, ఐఎమ్ వెరీ సారీ, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా, ఇగో మా రాష్ట్రంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా. మా అమరావతి సెక్షన్ 93 విభజన చట్టం ప్రకారం అమరావతికి ఇదిగో మీరు ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి, అమరావతికి ఇదిగో ఈ ప్యాకేజీలు ఇవ్వాలి, అమరావతికి ఇదిగో ఇది ఇవ్వాలి, అమరావతికి ఇదిగో మాకు ప్రత్యేకమైన ఫండ్లు ఇవ్వాలి. ఒక్క మాట, ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున మోడీ దగ్గరికి వెళ్ళి, అమిత్ షా దగ్గరికి వెళ్ళి, నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఒక్క మాటడికి ₹1 తీసుకురానప్పుడు దేనికండి నీ పరపతి? రాష్ట్రానికి ఉపయోగపడాలి కదా. నీ ప్రజలకు ఉపయోగపడని పదవి నీకు దేనికండి? చంద్రబాబు నాయుడు మాట్లాడు, నారా లోకేష్ వెళ్ళిపోవటం, కాళ్ళకి నమస్కారం పెట్టడం, రావటం, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి పదవి ఇచ్చారేమని మరి ఆ కృతజ్ఞత ఉందో నాకు తెలియదు. కానీ వీళ్ళందరూ వెళ్ళిపోవటం, కేంద్ర ప్రభుత్వాన్ని రూపాయి ఇవ్వండి అని అడిగే స్థాయి ఆలోచన వీళ్ళకి సార్. ఓకే, వాళ్ళు అడగట్లేదు. సరే, ప్రజలు చూస్తారు, డెవలప్మెంట్, అవినీతి, కంపెనీలు. ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అమరావతి పరిస్థితి ఏంటి? అప్పు తీసుకొచ్చి ఎంతకాలం అమరావతిని డెవలప్ చేస్తారు? సెల్ఫ్ సస్టైన్ సిటీ అన్నారు కదా, నాకు అర్థం కాదు. సెల్ఫ్ సస్టైన్ సిటీ అన్నారు. 30,000 ఎకరాలు తీసుకున్నప్పుడు 50,000 ఎకరాలు ఉంది గవర్నమెంట్ ల్యాండ్తో కలిపి. మేమంతా డెవలప్ చేస్తాం, 10,000 ఎకరాలు మిగులుతుంది, 10,000 ఎకరాలు అమ్మితే 1,00,000 కోట్లు వస్తాయి, అదే చాలా వెల్త్ అని చెప్పారు. ఇప్పుడు ఆ 10,000 ఎకరాలు అమ్మే పరిస్థితులకు ఎందుకు లేకుండా పోయింది ప్రభుత్వం? ఎవరు కొంటారు? అదేంటి సార్, ఎవరు కొంటారు చెప్పండి మీరు? 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఎవరు కొంటారు? 2014 సంవత్సరంలో రైతులు ఇచ్చినటువంటి భూములకి ఈ రోజు వరకు ముళ్ళ కంపలు కొట్టలేదు సార్. రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు సార్. ఈ రోజు వరకు ఆ ఫ్లాట్లు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు సార్. మరి అమరావతి దగ్గర రైతుల దగ్గర ఎవరు కొంటారు? వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి మీరు కొంటారా ఒక ఎకరం పొలం? లేదు కదా అసలు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతి చూసేవాళ్ళు ఎవరు కనపట్లా. చూసేవాళ్ళు కనపడినప్పుడు నువ్వు సెల్ఫ్ సస్టైన్ సిటీ అని ఎలా అనగలుగుతారు మీరు? సెల్ఫ్ సస్టైన్ సిటీయా? సిగ్గుందా ఏమన్నా? సెల్ఫ్ సస్టైన్ సిటీ అయితే నీళ్లు, వర్షపు నీళ్లు తీయడానికి 450 కోట్ల రూపాయలు పెట్టి ఒక కేంద్రం పెడతావా? ఇది నీ సెల్ఫ్ సస్టైన్ సిటీయా? సార్ మన బుడమేరు పొంగింది సార్. బుడమేరు పొంగినప్పుడు ఆక్రమణలన్నింటినీ తొలగించేస్తామని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పినాడు సార్. చెప్పాడా? నేను పవన్ కళ్యాణ్ తిడతానంటే మీరు ఎందుకు సార్ ఫీల్ అవుతారు? ఎందుకు సార్ ఫీల్ అవుతారు చెప్పండి? బుడమేరు పొంగి ఎంత ఉపద్రవం జరిగి 20 రోజులు ప్రజలు అన్నం లేక, నీళ్లు లేక, ఆ రోజు ఆ వాటర్లో పడి ఎంత ఉపద్రవం జరిగింది. ఎందుకు సార్? ఆక్రమణ వల్ల ద్వారా. మరి ఇప్పుడు మీరు ఆక్రమణలన్నింటినీ రెగ్యులరైజ్ చేస్తూ జీవో ఇచ్చారు కదా, ఆక్రమణలన్నింటినీ డబ్బులు కట్టేసేయండి, మీకు క్రమబద్ధీకరణ చేస్తూ ఉన్నారు కదా, చేస్తారా ఇప్పుడు? చేయకూడదు నిజానికి ప్రభుత్వం. ఏమన్నా ఏ చెప్పుతో కొట్టాలి సార్ పవన్ కళ్యాణ్? చెప్పండి. నేను ఎవరైనా సరే ఇచ్చిన మాట తప్పితే చెప్పుతో కొట్టండి నడు రోడ్డు మీద అన్నాడు కదా, ఏ చెప్పుతో కొట్టాలి పవన్ కళ్యాణ్ని? ఆ శాఖకు మంత్రి ఎవరు సార్?
ఆయనే కదా. ఆయనేనా కాదా? పర్యావరణ శాఖ మంత్రి ఎవరు సార్? ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణే కదా. మరి ఆక్రమణలు ఎవరు తొలగించాలి? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఆక్రమణలు ఎవరు తొలగించాలి? అది చెరువు, అదంతా బుడమేరు చెరువు. చెరువు అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఎందుకు వస్తుంది, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎందుకు లేదు? నదీ పరివాహక ప్రాంతం కాబట్టి అది పంచాయతీరాజే. ఎవరు తొలగించాలి? ఏ శాఖ తీసుకోవాలి? అన్నీ సీజ్ ద షిప్. పని పాట లేకుండా అక్కడికి వెళ్ళి పొలిటికల్ స్పీచ్లు ఇచ్చి సీజ్ ద షిప్. నీకెందుకు అసలు హోమ్ మినిస్టర్తో? హోమ్ మినిస్టర్ నీకెందుకు? లా అండ్ ఆర్డర్తో నీకేం సంబంధం? హూ ఆర్ యూ? పార్ట్నర్ పార్టీ ప్రెసిడెంట్ కదా. కూటమి ఏర్పడడానికి కారణమైన ప్రధాన భాగస్వామి అయితే అయ్యి ఉండొచ్చు. మీరు లోపల వేసుకొని నువ్వేమో ఆయనకేమో చికెన్ బిర్యానీ తినిపించి ఆయనేమో నీకు మటన్ బిర్యానీ తినిపిస్తాడు. పప్పు సాంబార్ తీసుకొచ్చి నారా లోకేష్ మీకు తినిపిస్తాడు. మీరు కింద పడండి, మీరు పడండి డోర్లు వేసుకొని. నువ్వు ప్రభుత్వాన్ని నిలబెట్టావు కదా అని వచ్చి బైక్ వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావా? నువ్వు నాకు అర్థం కాదు. మీ మినిస్టర్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? ఈ చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు సార్ ప్రధానమైన ఇష్యూ. నిజంగా ముందు మాట్లాడిద్దాం అనుకున్నా. చంద్రబాబు నాయుడు గారి పైన 2 కేసులు ఎత్తేసారు. మద్యం కేసు, ఫైబర్ నెట్ కేసు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసులో కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన డైరెక్టర్కి మీరు ఏమైనా కేసు వెనక్కి తీసుకుంటారా అనేది నోటీస్ ఇచ్చినట్టున్నారు. ఏంటి కేసులు ఎత్తివేత నిలబడుతుందా? కేసులు ఎత్తివేత వైపు ఎందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది? చేయొచ్చా నైతికంగా సాధ్యమాన? సార్ ఇప్పుడు మీరు అంటే ఈ సందర్భంలో గుర్తు చేయాలి. మీరు చేసినటువంటి వీడియో ఒకటి చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది సూపర్ 6 కాదు, సూపర్ 7 పథకం అని. అది సూపర్ 7 ఆయనకి, ఆయన సూపర్ 7 పథకం కేసులు ఎత్తేసే పథకం అనమాట. సూపర్ 7 అది కూడా చాలా మంచి పథకమే. అయితే కేసులు ప్రజల మీద పెట్టిన కేసులు ఎత్తేస్తే మంచి పథకం, కానీ చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులు ఎత్తేసుకోవటం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది నాకు. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇచ్చిన ఆయన ఒక హామీ ఇచ్చుకున్నారేమో. ఆయనకి ఇచ్చుకున్నాడు. సో సూపర్ 7 కండిషన్స్ అప్లై కింద కేసులు ఎత్తివేత, అవి కూడా కింద నా మీద ఉన్న కేసులు ఎత్తివేత ముఖ్యమంత్రికి మాత్రమే అప్లికబుల్. సో ఇది లీగల్గా సస్టైనబుల్ కాదు. ఎందుకు కాదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు నిందితుడిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, బెయిల్ పైన ఉన్న వ్యక్తి, బెయిల్ మీద ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండండి డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అని కండిషన్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి. ఆ కండిషన్ పైన బెయిల్ వచ్చింది. ఉంటాయి కదా కండిషన్స్. ఆ కండిషన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు సిబిసిఐడిని చెప్పకనే చెప్పి, ఈ చిన్నపిల్లోడిని అడిగినా అరటిపండు ఒలిసి నోట్లో పాలు పీక్ కోసం తాగే పిల్లోడిని అడిగినా ఏపీసీఐడి ముఖ్యమంత్రి మాట వెనుక జడా శ్రావణ్ కుమార్ మాటను జగన్మోహన్ రెడ్డి మాట వింటుందా? ఎవరు మాట వింటారు? ముఖ్యమంత్రి మాట వింటారు. ముఖ్యమంత్రి నువ్వు దోషివి అనేటువంటి వ్యవస్థ మనలో ఉందా? సిగ్గుచేటది. ఎందుకంటే సిఐడి అయినా ఈవెన్ అసలు కోర్టులు కూడా రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో కోర్టులు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చి పనిచేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. ఆరోపణలు రావడం వేరు, మీరు కూడా అటువంటి ఆరోపణలు వస్తున్నాయన్న నేను అది నేను నమ్మానా, మీరు నమ్ముతున్నారా, ప్రజలు నమ్ముతున్నారా అనేది ప్రజలకు వదిలేద్దాం. కోర్టులు కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేయటం లేదు, ఇది మాత్రం కన్ఫర్మ్. సుప్రీంకోర్టు మన భోపాల్కి సంబంధించిన ఒక జడ్జి విషయంలో చెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు, అందులో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇంకా నిజాయితీగా పనిచేస్తుందన్న అపోహలో మనందరం ఉన్నామని అయితే నేను భావిస్తున్నా. పొలిటికల్గా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే జడ్జిమెంట్లు వస్తున్నాయి అన్న మాట ప్రజల్లో ఉంది. అది మనం ఎండార్స్ చేస్తామా ఎండార్స్ చేయమనే తర్వాత విషయం, పబ్లిక్లో చర్చ. అట్లాంటిది పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందని అనుకుంటాం. సో సిఐడి డిపార్ట్మెంటు చంద్రబాబు నాయుడు కేసుల్ని మూసివేతలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అయితే టెక్నికల్గా మాట్లాడితే మీకు ఎస్సీ ఎస్టీ కేసెస్లో కానీ, తర్వాత పోక్సో కేసెస్లో కానీ, పోక్సో కేసెస్ చిన్నపిల్లల మీద జరిగే పోక్సో కేసెస్లో కానీ, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్లో కానీ, ఈ 3 కేసెస్లో సార్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, ఒక ప్రభుత్వ అధికారి, మీరు నాకు వచ్చి ఒక పని చేయమని అడిగారు.
ఒక కస్టమర్ మీరు, నేనేమన్నా నరసింహరావు 10,000 ఇస్తేనే నీకు నేను అప్రూవల్ ఇస్తాను, లేకపోతే ఇవ్వనను నేను. సరే సార్ అని 10,000 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అదే సందర్భంలో ఏసీబీ వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు. ఇది ముందుగానే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ ద్వారా నన్ను ట్రాప్ చేయించారు, నన్ను వచ్చి పట్టుకున్నారు పోలీసులు. పట్టుకున్న సందర్భంలో నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ప్రభుత్వ అధికారి లంచం అడగడం తప్పు కాబట్టి. కట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, మీరు ఎవరైతే రిపోర్ట్ పెట్టారో మిమ్మల్ని మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారు. అది ప్రొసీజర్. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసెస్లో అది ప్రొసీజరు. ఏ కేసెస్లో ప్రొసీజర్? అది ఎస్సీ ఎస్టీలో ప్రొసీజరు, పోక్సో కేసెస్లో ప్రొసీజరు, పీసీ కేసెస్లో ప్రొసీజరు. అందుకనే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసెస్లో బెయిల్ ఇచ్చే ముందు జిల్లా జడ్జి అడిగేది ఏంటంటే, దీంట్లో మెజిస్ట్రేట్ దగ్గర 164 రికార్డ్ అయిందా లేదా అని అడుగుతారు. అది ప్రీ కండిషన్. అది ఆ రికార్డ్ అవ్వకుండా మీకు బెయిల్ ఎవరు. ఓకే, 164 అంటే ట్యాంపర్ చేయలేని ఒక వాంగ్మూలం. సో పీసీ కేసెస్లో ప్రతి వెళ్ళిపోయి మిమ్మల్ని జడ్జి దగ్గరికి తీసుకెళ్తారు. మీరు రిపోర్ట్ ఇస్తారు, రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ తర్వాత జరగాల్సిన ప్రొసీజర్ ఇది. రిమాండ్కి తీసుకెళ్లే ముందు జరగాల్సిన ప్రొసీజర్, రిమాండ్కి తీసుకెళ్లిన తర్వాత జరిగే ప్రొసీజర్. ఓకే, మిమ్మల్ని జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్తారు, కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం మిమ్మల్ని ఎప్పుడు డబ్బులు అడిగాడు, ఎలా డబ్బులు అడిగాడు, ఏ సందర్భంలో డబ్బులు అడిగాడు, ఎంత డబ్బులు అడిగాడు, మీరు డబ్బులు ఎక్కడ డ్రా చేశారు, డబ్బులు ఎలా తీసుకెళ్ళి ఇచ్చారు, ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళారు, ఏసీబీ వాళ్ళు ఎలా ట్రాప్ చేశారు, మొత్తం మీరు జడ్జి గారి దగ్గర చెప్పాలి. జడ్జి గారి దగ్గర చెప్పిన తర్వాత జడ్జి గారు స్టాంప్ వేసేసి రిపోర్ట్ పెట్టేసి ఏసీబీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ ఏసీబీ వాళ్ళు దీన్ని తీసుకుని ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకు పీసీ కేసెస్లో ఈ ప్రొసీజర్ మ్యాండేటరీ అంటే, రేపొద్దున ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నరసింహరావు 10,000 తీసుకున్నానని చెప్పి ఒక కేసు పెట్టించావు, ఇదిగో 1,00,000 రూపాయలు తీసుకో, నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు, నా పిల్లలు వెనకాల ఉన్నారు, నా భార్య అన్యాయం అయిపోద్ది, నాకు ఉద్యోగం పోద్ది, ఇదిగో 1,00,000 తీసుకో, 2,00,000 తీసుకో, కోర్టు దగ్గరకు వచ్చి నేను డబ్బులు తీసుకోలేదని చెప్పు అంటే 199 కేసెస్ మీరు సాక్ష్యంకి వచ్చినప్పుడు వచ్చి, సార్ నేను కేసే పెట్టలేదు, ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, నేను అసలు కేసే పెట్టలేదు అని మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం లేకపోతే చెబుతున్న సందర్భంలో కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన ప్రొసీజర్ ఇది. ఓకే, పీసీ కేసెస్లో 164 ఇస్ మ్యాండేటరీ. ఓకే, చంద్రబాబు నాయుడు కేసెస్లో ప్రతి కేసులో కూడా 164 చేయించారు. ఓకే, ఐఏఎస్ ఆఫీసర్ల చేత. ఏది కార్పొరేషన్, బెవరేజ్ కార్పొరేషన్ ఎండీలు ఎవరైతే కంప్లైంట్లు ఉన్నారో వాళ్ళ చేత ఎన్ని 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది. ఈ మొత్తం ప్రొసీజర్ అంతా కూడా 164లో రికార్డ్ అయ్యి ఉంది. 164లో రికార్డ్ అయ్యి ఉన్న ఎవిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎవిడెన్స్ సార్. రేపొద్దున కోర్టు ఈ ఎవిడెన్స్ చూసి శిక్ష చేయొచ్చు. ఓకే, జస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రం అవకాశం ఇస్తారు, అంతే. ఈ కేసెస్లో ఇది జరిగిన తర్వాత రేపొద్దున విచారణ జరిగే సందర్భంలో ఈ వాసుదేవరెడ్డిని పిలిచి, ఏమండి మీరు ఏం చెప్తారు ఇప్పుడు అంటే, లేదమ్మా నేను తప్పు సాక్ష్యం చెప్పాను, అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర కూడా నా చేత బలవంతంగా సాక్ష్యం చెప్పించారని చెప్తే అది వేరు. ఓకే, అది రొటీన్ ప్రాసెస్లో నువ్వు తప్పు చెప్తే అది పెర్జరీ తీసుకుంటుంది నీ మీద. నువ్వు ఆ రోజు 164 చెప్పి ఈరోజు మళ్ళీ విచారణకు వచ్చినప్పుడు తప్పు సాక్ష్యం చెప్తున్నావు అని కోర్టు సీరియస్ అవుద్ది, లేదంటే నిన్ను జైలుకి పంపించవచ్చు, నీకేది కేసు కట్టచ్చు, అది వేరు. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు కేసెస్లో అసలు ఛార్జ్షీటే వేయకుండా ఎవరెవరైతే ఈ పోలీసులు చేసిన సిబిఐసిఐడిలో అబద్ధాలు డబ్బులు తీసుకున్నారు అని అభియోగాలు ఉన్నాయి, అవన్నీ ఏమీ లేవండి, తూచి ₹1 కూడా ప్రూవ్ కాలేదని ఈ కేసును క్లోజ్ చేయమని సిఐడి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ వేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కోర్టు పిలవాలి. వాసుదేవరెడ్డిని పిలిచింది లెక్కర కుంభకోణం. అయ్యా బాబు వాసుదేవరెడ్డి ఏంటి నువ్వు, వాళ్ళు పోలీసులు ఏం సాక్ష్యం లేదంటున్నావు, క్లోజ్ చేసేయచ్చు అంటే, అబ్బాయి క్లోజ్ చేసేయండి అమ్మా, మీకు దండం పెడతాను, అసలు దీంట్లో ఏమి సాక్ష్యం లేవు, ₹1 కూడా రాష్ట్రానికి అవినీతి జరగలేదు, క్లోజ్ చేసేయమన్నారు. మరి నువ్వు ఇచ్చిన 164 స్టేట్మెంట్ ఏంటి? మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన 164 చూడొద్దా ఏసీబీ కోర్టు? చూడాలి. దాన్ని బేస్ చేసుకుని అవసరమైతే వాసుదేవరెడ్డిని మళ్ళీ విచారించాలి, జైలుకి పంపించాలి, ప్రొసీజర్ కదా. విచారించాలి, జైలుకి పంపించాలి అనేది సెకండ్ ప్రొసీజర్. అసలు ఇప్పుడు వాసుదేవరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ కి వ్యాలిడిటీ లేదు, బికాస్ హీ హాస్ గివెన్ 164 స్టేట్మెంట్ ఎర్లియర్. ఇప్పుడు మారుస్తారనే కదా 164 స్టేట్మెంట్ పెట్టింది. సో ఈ సందర్భంలో అసలు ఆయన మాటకి వాల్యూ లేనే లేదు. దాన్ని బేస్ చేసుకుని ఎలా మరి ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. అండ్ యాంపిల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది, స్టేట్మెంట్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, సీజ్ చేసిన అమౌంట్ ఉంది. అవును కదా. ఇవన్నీ ఉండగా ఎలా క్లోజ్ చేస్తారు? ఇట్స్ మై పాయింట్.
రేపొద్దున చంద్రబాబు నాయుడు కేసెస్లో అండ్ రెండో వ్యాలిడ్ పాయింట్, చంద్రబాబు నాయుడు అవినీతి జరిగింది అని చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి, పోనీ కేసు పెట్టిన సందర్భంలో కూడా ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి. మరి ఈ కేసెస్ క్లోజింగ్ కానీ ట్రయల్ కానీ విచారణ కానీ ఎక్కడ జరగాలి? ప్రజాప్రతినిధుల కోర్టులో జరగాలి కదా. మరి ప్రజాప్రతినిధుల కోర్టులో కాకుండా ఏసీబీ కోర్టులో ఎందుకు జరిపిస్తున్నారు ట్రయల్? సో ఏసీబీ కోర్టులో ఒకవేళ ఫైనల్ రిపోర్ట్ వేస్తే అయ్యా నాకు సంబంధం లేదు, మీరు ప్రజాప్రతినిధి కోర్టుకి వెళ్ళండి అని ఏసీబీ కోర్టు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని వైలేట్ చేశారు, లీగల్ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేశారు. అన్ని కేసెస్లో చక్కగా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసేసి 100 కోట్ల రూపాయలు ఫ్లో చేసేసి కేసులు మొత్తాన్ని క్లోజ్ చేసుకున్నారు. ఈ కేసులో ప్రతి కేసుని నేను రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఒక లీగల్ పర్సన్గా, ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ ఇల్లీగల్ క్లోజింగ్ ఆఫ్ కేసెస్ మీద మా పార్టీ పోరాటం చేయబోతుంది. ప్రతి కేసుని కూడా సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద పెట్టిన ప్రతి కేసు కూడా డ్యూ ప్రాసెస్లో క్లోజ్ అవ్వాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ఆఫ్ ది రికార్డు పోలీసుల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి క్లోజ్ చేసుకోవడానికి మా పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము ఎవ్రీ కేసుని రీఓపెన్ చేయించే గురుతరమైన బాధ్యత మేము తీసుకుంటాం. కాదు సార్, ఇప్పుడు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా మళ్ళీ ప్రజాప్రతినిధుల కోర్టుకి ఏ టైంలో ట్రాన్స్ఫర్ చేయాలి ఏసీబీ కోర్టు కేసుని ఛార్జ్షీట్ అయిన తర్వాత? మంచి వ్యాలిడ్ ప్రశ్న అడిగారు సార్. ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి వ్యక్తి రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి పోలీసులను మేనేజ్ చేస్తున్నాడు, ఛార్జ్షీటు వేసుకోకుండా క్లోజ్ చేసుకుంటున్నాడు, ఛార్జ్షీట్ అయిన తర్వాత విచారణకు రాకుండా సాక్షులను బెదిరిస్తున్నాడు. ఈ విధంగా దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధి మీద పేరుకుపోయినటువంటి కేసులు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెండింగ్ ఉండటం వల్ల ప్రజలలో న్యాయ వ్యవస్థ పట్ల ఒక నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల కోర్టు ఒకటి పెట్టండి. ఈ ప్రజాప్రతినిధుల కోర్టు కేవలం ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు మాత్రమే ట్రయల్ చేయండి అని జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంలో వీళ్ళంతా టెక్నికల్గా ఏం చేస్తారు అంటే, ప్రజాప్రతినిధుల కోర్టు అనేది జిల్లాకు ఒకటి ఉంటుంది, మళ్ళీ మెజిస్ట్రేట్ కోర్టు స్థాయిలో. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉంది, చిత్తూరు జిల్లాలో ఒక మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది, ప్రజాప్రతినిధుల డెసిగ్నేటెడ్ కోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫైనల్ కోర్టు ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టు జిల్లా కోర్టు. సో ఎలక్షన్ అఫెన్సెస్, చిన్న చిన్న ఎలక్షన్ అఫెన్సెస్ లోకల్గా ఉన్న మెజిస్ట్రేట్ కోర్ట్స్లో క్లోజ్ చేసుకోవచ్చు. కానీ పీసీ యాక్ట్లు, మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఇలాంటి కేసెస్ జిల్లా కోర్టుకు చేయగలిగిన కోర్టు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే కోర్టు ఉంది, అది విజయవాడలో ఉంది. అయితే ఈ విజయవాడలో ఉన్నటువంటి కోర్టు, ఈ కోర్టులు ఛార్జ్ షీటు వేసిన తర్వాత ఈ కోర్టుకు రావాలా? ఛార్జ్ షీటు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు కేసు ఉంది, చంద్రబాబు నాయుడు కేసు అమరావతిలో సిఐడి పోలీసులు కేసు పెట్టారు. అమరావతిలో కేసు పెట్టుకున్న పీసీ యాక్ట్ ఉంది కాబట్టి ఏసీబీ కోర్టు విజయవాడకు తీసుకొచ్చారు. నా వాదన ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టిన మరుక్షణమే ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టుకు రావాలి. రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ దగ్గర నుంచి రావాలి. ఎందుకు అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ అనేది జరిగిన దగ్గర నుంచి ప్రజాప్రతినిధి మీద ఈ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ వస్తుంది, ప్రజాప్రతినిధుల కోర్టుకి జ్యూరిస్డిక్షన్ వస్తుంది. ఈ ప్రజాప్రతినిధుల కోర్టు ట్రయల్ జరపకుండా, ప్రజాప్రతినిధుల కోర్టులో బెయిల్ ప్రొసీజరు ఇంకో ప్రొసీజర్ జరగకుండా కన్వీనియంట్ కోసం ఆ లోకల్ కోర్టుకి పంపిస్తున్నారు. లోకల్ కోర్టు కోసం పంపిస్తున్నారు. లోకల్ కోర్టుకి పంపించాలా వద్దా అనేది మళ్ళీ ఇది ఒక లీగల్ డిబేట్. విజయవాడలో ఉన్న ఏసీబీ కోర్టుకు వస్తుందా, స్పెషల్ కోర్టుకు పర్మిషన్ వస్తుందా? విజయవాడలో ఉన్న ఏసీబీ కోర్టు ఏమో 1988 యాక్ట్ ద్వారా ఏర్పాటు కాబడింది. స్పెషల్ ప్రజాప్రతినిధుల కోర్టు 2017 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఏర్పాటు కాబడింది. సో 2017లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రివైల్ అవుద్ది కదా చట్టం ప్రకారం, లేటెస్ట్ జడ్జిమెంట్ కాబట్టి. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రతి ప్రజాప్రతినిధి కోర్టు స్పెషల్ కోర్టుకే రావాలంటాను నేను. వీళ్ళేమంటారు అంటే, సుప్రీంకోర్టు ఏ వాదంతో చెప్పిందంటే, సో వీళ్ళు ప్రజాప్రతినిధులు పోలీసులను మేనేజ్ చేసి రిఫర్ ఛార్జ్షీట్లు వేయించుకుంటున్నారు,
సాక్షుల్ని బెదిరించుకొని క్లోజ్ చేసేసుకుంటున్నారు. ఇలా చేసుకోకూడదు. కాబట్టి వీళ్ళ కోర్టుల్ని వీళ్ళ కేసెస్ని మనం ఎక్స్పీడియట్గా ట్రయల్ చేయాలంటే ప్రజలకు ఒక నమ్మకం ఉండాలి. ఒక స్పెషల్ కోర్టు పెట్టింది. ఒక స్పెషల్ కోర్టు పెట్టి ఆ స్పెషల్ కోర్టుకి ఏం పవర్స్ ఇచ్చింది? ఏ కేసు క్లోజ్ చేయడానికి లేదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు విత్డ్రా చేయడానికి లేదు, ఎప్పుడు ఎక్స్పీడియట్గా ట్రయల్ చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు సాక్షులు విచారణ సంవత్సరాల పాటు చేస్తారంటే కుదరదు, డే టు డే ఎందుకు వాయిదా ఇస్తున్నాం చెప్పాలని కొన్ని కండిషన్స్ పెట్టింది. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వైలేట్ చేసే కదా ఈరోజు ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. ఏసీబీ కోర్టులో ఫైనల్ రిపోర్ట్ వేసినప్పుడు ఏసీబీ కోర్టు ఏం చెప్పాలి? నేను ప్రొసీజర్ చేయటం వరకు నా కోర్టు కాంపిటెన్సీ ఉంది. ఒకవేళ ఉంటే అది కూడా నేనైతే అది కూడా యాక్సెప్ట్ చేయను. ఒకవేళ ఉంటే టెక్నికల్గా కొద్దో గొప్ప నేను చేసుకోవడానికి ఉంటుంది. మీరు నా దగ్గర ఫైనల్ రిపోర్ట్ వేశారు కాబట్టి ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి నాకు సంబంధం లేదయ్యా, మీరు స్పెషల్ కోర్టులో డిజిగ్నేషన్ కోర్టులో వేసుకోండి, ఆ కోర్టు మాత్రమే ఈయన కేసు క్లోజ్ చేయాలా ఉంచాలా చెప్పాల్సిన స్థాయి ఉంటుంది. నాకైతే ఆ డిజిగ్నేషన్ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నాకు ఆ స్థాయి లేదని చెప్పాలి కదా. ఎందుకు చేయలేదు? దిస్ ఈస్ మై సెకండ్ పాయింట్. సో టుమారో ఐఎమ్ గోయింగ్ టు హిట్ ది కేస్ ఇన్ 2 aspects. Number 1, 164 స్టేట్మెంట్ ఉండగా హౌ యూ క్లోజ్ ది కేస్. Number 2, వితౌట్ jurisdiction ACB court entertain the application. These 2 aspects I'm going to hit. టుమారో ఐఎమ్ గోయింగ్ టు రీఓపెన్ ఆల్ ది కేసెస్. ఆ 2 కేసులతో స్కిల్ కేసు కూడా పోల్చొచ్చా సార్? స్కిల్ కేసులో ఈరోజు స్కిల్ కేసులో కూడా ఫైనల్ రిపోర్ట్ చేశారంట. దానికి డిఫెక్ట్ కంప్లైంట్కి నోటీస్ ఇచ్చిందంట. సార్ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ ఉండదు, అన్ని కేసులు పోతాయి. చంద్రబాబు నాయుడికి 2029లో మళ్ళీ ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే యోగం పట్టింది. అన్ని కేసులు రీఓపెన్ అవుతాయి. 100కి 200% చెప్తున్నా. ఏ ఒక్క కేసు పోనిచ్చే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చుట్టూ ఉన్న టీము లీగల్గా చాలా రిచ్గా ఉంటారు. లీగల్ రిచ్ అని చెప్తారు. సిద్ధార్థ లుధ్రా అంటే ఒక పెద్ద పెద్ద లాయర్స్ని పెట్టుకుంటారు. జ్యుడిషియరీలో చాలా క్లోజెస్ట్ పర్సన్స్ టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆయనతో ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఈ కేసులు మళ్ళీ రీఓపెన్ అవుతాయని? అంత ఈజీగా వేగ్గా కేసులు కొట్టేసుకుంటారా? తెలుగులో ఒక సామెత ఉంది నరసింహరావు గారు, మన టైం బాగాపోతే తాడే పావై గరుస్తుందంట. అధికారం ఉన్నంత వరకే 53 రోజులు ఎట్లా ఉన్నారు మరి? అంత ఉండి 53 రోజులు ఎట్టున్నారంటారా? 53 రోజులు ఎలా ఉన్నారు? సిద్ధార్థ లూథ్రాలు, అమిత్ మల్హోత్రాలు ఆడున్నారు 53 రోజులు. మీ టైం బాగుంటుంది 2029లో. అంత టైం మీది కాదు కదా. 2029 టైం విల్ చేంజ్. ఎవ్రీ డాగ్ విల్ గెట్ ఏ డే. కానీ దీంట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసులో జిఎస్టీ ఇంటెలిజెన్స్ కేసు నమోదు చేసింది, ఈడీ ఇన్వాల్వ్ అయింది, ఇన్ని ఉన్నాయి కదా. ఏసీబీ కోర్టు జస్ట్ లైక్ దట్ కొట్టేయచ్చు ఆ కేసుని. సార్ ఇప్పుడు శంఖంలో పోస్తే తీర్థం అవుద్ది. ఏసీబీ కూడా శంఖంలో పోస్తుంది. అది తీర్థమా కాదా అనేది డిసైడ్ చేద్దాం. నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. బహుశా నేను కూడా నా ఛానల్లో వీడియో పెట్టాను. చంద్రబాబు నాయుడు గారి పైన కొట్టేసిన 2 కేసులకు సంబంధించిన తీర్పు కాపీలని ఎందుకు రహస్యంగా ఉంచుతోంది కోర్టు? బయట ఉన్నాయా? మీకేమైనా నాలెడ్జ్ ఉందా? ఉన్నాయా బయట? అయ్యో భలేవాడు, ఆ తీర్పు కాపీలు మన కేసులో కోర్టు వేసే ఏసీబీ కోర్టులో కేసు వేశాను. ఐ థింక్ 22nd elaborate arguments were advanced before ACB court by me. 1.5 hour అనర్గళంగా ఆర్గ్యూ చేశాను. ఐ సైటెడ్ మెనీ జడ్జిమెంట్స్ వై థర్డ్ పార్టీ ఈజ్ ఎంటైటిల్డ్ టు గెట్ ది సర్టిఫైడ్ కాపీస్ అని. సి జ్యుడిషియల్ ప్రిన్సిపల్స్ అండి, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ జ్యుడిషియరీ. సి నేనేమంటానంటే ఏసీబీ కోర్టు జడ్జి గారు, ఏసీబీ కోర్టు అనేది కేసు క్లోజ్ చేసింది. నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్. బై రైట్ ఆర్ రాంగ్ కోర్టు హ్యాస్ టేకెన్ అ డెసిషన్. ఏమని? 3,500 కోట్ల రూపాయలు, 350 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు, 2,600 కోట్ల రూపాయలు, ఇట్లా 1,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉన్న కేసెస్లో 164 స్టేట్మెంట్ ఉన్నా, యాంపిల్ ఎవిడెన్స్ ఉన్నా, విట్నెసెస్ ఉన్నా, ఎగ్జామినేషన్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నా, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉన్నా. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకపోతే 53 రోజులు ఎట్టున్నాడండి జైల్లో చంద్రబాబు నాయుడు. ఆ రోజు చేసింది కూడా అదే సిఐడిగా. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారితే సిఐడి కూడా మారిపోద్దా? ప్రభుత్వం మారితే రూల్ ఆఫ్ లా మారిపోద్దా? ప్రభుత్వం మారితే సెక్షన్ మారిపోతాయా? ప్రభుత్వం మారితే ఎవిడెన్స్ మారిపోద్దా? ప్రభుత్వం మారితే పేపర్లు మారిపోతాయా? ప్రభుత్వం మారితే ఐపీసీ మారిపోతుందా? ప్రభుత్వం మారితే సిఆర్పిసి మారుతుందా? ప్రభుత్వం మారితే ఏపీసీఐడి ప్రొసీజర్ మారుతుందా? ఆ రోజు వేసిన సిఐడి ఆఫీసరు 53 రోజులకు రిమాండ్ ఇవ్వమని ఎలా ఆర్గ్యూ చేశాడు? 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఎలా రిమాండ్లో ఉన్నాడు? 800 కోట్ల రూపాయలు రికవరీ చేసామని ఆ రోజు ఛార్జ్షీట్లో చూపించారు. మరి ఇప్పటికిప్పుడు ఎందుకు మారిపోయింది సిఐడి వెర్షను? సో ఇన్ని 1,000 కోట్ల రూపాయల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా రైట్ ఆర్ రాంగ్ సిఐడి కోర్ట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ది సిఐడి కోర్ట్ డెసిషన్. అండ్ నేనేదో దానికి మెలైన్ చేయాలనే ప్రయత్నం కూడా చేయను.
ఆనరబుల్ జడ్జి గారు ఆయనకున్న పరిధిలో ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ డెసిషన్ రైటా రాంగ్ అని ఎగ్జామిన్ చేయాల్సింది హైయర్ కోర్ట్స్. హైయర్ కోర్ట్స్కి ఎవరు తీసుకెళ్ళాలి? ఎవరైనా తీసుకెళ్ళొచ్చు. ఎవరైనా తీసుకెళ్ళాలి? చంద్రబాబు నాయుడు మీద కేసు క్లోజ్ చేశారు. పైకి వెళ్ళాల్సింది ఎవరు? ప్రాసిక్యూషన్. విక్టిమ్ ఎవరు? మాజీ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన తీసుకెళ్ళటంలా ప్రాసిక్యూషన్ వాళ్ళే ఫైల్ చేశారు పిటిషను. సో ఇప్పుడు హైయర్ కోర్టులకు ఎవరు తీసుకెళ్ళాలి? ఎనీ ప్రూడెంట్ మ్యాన్ హూ ఈజ్ హ్యావింగ్ కన్సర్న్ ఓవర్ ది సొసైటీ కెన్ టేక్ కాల్. క్రైమ్ అగైన్స్ట్ సొసైటీ కదా. బికాస్ పబ్లిక్, ఇప్పుడు నేను ఈ వాటర్ బాటిల్ కొన్నానండి, ఎంత కడుతున్నాను? ₹2 వాటర్ బాటిల్, ₹20 వాటర్ బాటిల్, ₹2 గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుందా? ఈ ₹2 నేను కట్టే ₹2, మీరు కట్టే ₹2, ఇట్టా. ఇప్పుడు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చా, 2 కార్లు వచ్చా, ₹10,000 పెట్రోల్ అయింది. ₹10,000 పెట్రోల్ కొడుచుకుని వచ్చా. ₹10,000 రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వెళ్తుంది? 4,000 వెళ్తుంది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను పోషిస్తున్నట్టేగా. ఆ 4,000లో అట్లా రాష్ట్రంలో పెట్టే ప్రతి ఒక్క పౌరుడు కట్టే డబ్బుల్లో నుంచి నువ్వు ₹5,000 కోట్ల అన్యాయం చేసావని చీఫ్ మినిస్టర్ మీద ఎలిగేషన్ ఉంది. మరి ఎవ్రీ పబ్లిక్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ విక్టిమ్ కదా. నేను అదే చెప్పా ఏసీబీ కోర్టులో, సార్ క్రైమ్ is basically considered against the society. So every individual is a victim. So you can't define the victim that only is aggrieved. Yes, when a chief minister was alleged to misappropriated around 3,500 crores, every public is a victim. So therefore నేను సర్టిఫైడ్ కాపీస్ అడిగినప్పుడు మీరు ఇవ్వాలి కదా, తీర్పు దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి కోర్టు? సో నేను కోర్టుని కూడా కోరింది ఏంటంటే అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ది మెయిన్ పిల్లర్స్ ఆఫ్ జుడిషియరీ. జుడిషియరీ ఆర్డర్ పాస్ చేసింది, హానరబుల్ జడ్జి గారు రైట్ ఆర్ రాంగ్ ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆర్డర్ని బయట పెట్టండి, అంతే కదా. మీరు రాసిన ఆర్డర్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇలా ఉంది అనుకుంటే ఆగిపోతాము, లేదు దెర్ ఇస్ ఎ ఇర్రెగ్యులారిటీ అనుకుంటే హైయర్ కోర్టుకి వెళ్తాము. హైయర్ కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వకుండా ఎన్నాళ్ళు దాచిపెడతారు? దాచిపెట్టకూడదు కదా డెమోక్రసీలో. దాచిపెడితే ఏం ఇంప్రెషన్ వెళ్తుంది? సంథింగ్ ఫిషీ అనిపిస్తుంది. ప్రజలకు ఏ విధమైన ఇంప్రెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? సో దెర్ ఇస్ సంథింగ్ ఫిషీ అని కదా. సో అలాంటి ఇంప్రెషన్స్ ఇవ్వకుండా సర్టిఫైడ్ కాపీస్ ఇవ్వండి అని అడిగాను. కోర్టు జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది. వీ హ్యావ్ టు సీ హౌ ది ఏసీబీ కోర్ట్ విల్ యాక్ట్. చివరిగా 3,500 కోట్ల రూపాయల లిక్కర్ డబ్బుల్ని జనాలకు పంచారు అనే దానిపైన మీ పార్టీ ఒక కేసు వేసినట్టుంది. సో దాంట్లో కూడా ప్రభుత్వమా లేకపోతే ఎలక్షన్ కమిషనో ఇరుక్కున్నట్టు కనపడుతుంది. ఏంటి దానికి సంబంధించిన స్టేటస్ ఎలా ఉండబోతోంది? ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ నరసింహరావు గారు. యాక్చువల్లీ అది మేబీ టుమారో ఆర్ మండే ఇట్స్ గోయింగ్ టు బి లిస్టెడ్ వన్స్ అగైన్. ఈ కేసులో కూడా నేను అనుకోవటం ఎలక్షన్ కమిషన్ విల్ కండక్ట్ ఎంక్వైరీ. చూడాలి. ఇప్పుడు సిట్ ఏమో 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్లో ఖర్చు పెట్టారు అంటారు, జనరల్ ఎలక్షన్లో ఖర్చు పెట్టారంట. ఒక ఎంపీ 80-90 లక్షలు, ఒక ఎమ్మెల్యే 40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాల్సిన చోట ఓవరాల్గా పుట్ టుగెదర్ 600 కోట్ల రూపాయలు అవుతున్నాయి. మరి 3,500 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు? నిజంగా ఒకవేళ ఖర్చు పెట్టే ఉంటే ఏది సిట్ చెప్పినట్టుగా ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరు ఖర్చు పెట్టారు, ఎవరు కల్ప్రిట్స్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి నా డిమాండ్ ఏంటి అంటే 3,500 కోట్ల రూపాయల ఫ్లో అయినటువంటి ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలి. అంతే కదా, ఎలక్షన్లో అన్ని డబ్బులు వెళ్తే క్యాన్సిల్ అవ్వాల్సిందే కదా. క్యాన్సిల్ చేయాలి. లేదు సిట్ ప్రకారమే, సిట్ చెప్తుంది అబద్ధం, మేము ఏ విధంగానూ ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టలేదు, సిట్ చెప్తుంది అబద్ధం అంటే ఆ ఫైండింగ్ అని ఇవ్వాలి. ఏదో ఒకటి చెప్పాలి కదా. అల్టిమేట్గా ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఆన్సరబుల్ పార్టీ. అయితే ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ లేకపోతే సిట్ కరెక్ట్? బోత్ కరెక్ట్ సాధ్యం కాదు. బోత్ ఆర్ నాట్ కరెక్ట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఐదర్ సిట్ మే బి రైట్ ఆర్ ఎలక్షన్ కమిషన్ మే బి రైట్. సో వీళ్ళిద్దరు ఎవరు రైట్? సిట్ రైట్ అనుకోండి, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు క్యాన్సిల్ ది ఎలక్షన్. ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ అనుకోండి, సిట్ ఫైల్ చేసిన ఫైండింగ్ రాంగ్. మద్యం కొమ్ముకోవడమే లేదు, ఇంకా పంచడమే లేదు, ఇంకా ఇక లిక్కర్ లేదు, డబ్బు లేదు, స్కామ్ లేదు, ఇదంతా బోగస్. అంటే కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్లో ఖర్చు పెట్టారు అని చెప్పేసి వాళ్ళు ప్రజల మీదకి
ఒక పొలిటికల్ స్టంట్ వదిలారని అర్థమవుతుంది. లేదు నిజంగానే 3,500 కోట్ల రూపాయలు ఎవరెవరు పంచారు, ఎక్కడ పంచారు, ఏ పార్టీ పంచింది అనేది సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు వాళ్ళు 3,500 కోట్ల రూపాయలు 2,000 మందిని ఎగ్జామిన్ చేసి కొన్ని డాక్యుమెంట్లు సీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషను రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కొట్టుకోవాలి. ఈ రెండు కొట్టుకొని ఎవరు కన్ఫర్మ్ చేస్తారో ఎవరు వస్తారో బయటకు చూస్తే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ ప్రజల్లో మేము ప్రజల తరపు నుండి పోరాడే పార్టీగా మాకు ఒక ఇప్పుడు మేము ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలనుకునే పార్టీలకు మేము ఇలా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్లో డబ్బులు ఓటర్లు కొంటే ఇంక మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే కదా. సో సంబడీ హ్యాస్ టు బెల్ ది క్యాట్. సో అది మేము కట్టే ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం హౌ ఎలక్షన్ కమిషన్ విల్ రియాక్ట్ అనేది. విల్ సీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇష్యూస్ మాట్లాడాం. వస్తున్నాడు హైదరాబాద్ అప్పుడప్పుడు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ చిట్ చాట్ చూస్తూనే ఉండండి.